గ్రూప్ 2 విద్యార్థులకి తెలంగాణ విద్యార్థులకి నమస్కారం. ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసేసి తెలంగాణ ఉద్యమం, నక్సలిజం. మనకి నక్సలిజం అనే టాపిక్ మీద గ్రూప్ 2లో 10 మార్కుల సంబంధించిన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉన్నది. మొత్తం గ్రూప్ 2లో 15 చాప్టర్లు ఉంటే దాన్ని 3 భాగాలు చేస్తే రెండో భాగంలో రెండో అంశం కింద ఈ యొక్క నక్సలిజం అనే ఒక మూమెంట్ మీద సిలబస్లో పెట్టడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు అనే వాళ్ళకి దాదాపుగా 10 మార్కులు రావడానికి అవకాశం ఉన్న ఒక అంశము. తెలంగాణ ఉద్యమ చరిత్రలో చాలా కీలకమైన అంశము, కొంచెం గందరగోళానికి గురి చేసే అంశము. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక నక్సలిజం అనే మూమెంట్ని విద్యార్థులు అనేవాళ్ళు చాలా క్రియాశీలకంగా చదవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎగ్జామ్ అనేది దగ్గర పడింది, కానీ ఈ సమయంలో కొన్ని బేసిక్స్ పాయింట్స్ మీద బాగా ప్రధాన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మనము నక్సలిజం ఉద్యమం మూలాలకు వెళ్ళి చర్చించే ఒక ప్రయత్నం చేస్తే వాస్తవంగా ఈ నక్సలిజం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు కావచ్చు, ఇవన్నీ పోరాట మూలాలకి, భారతదేశంలో ఈ పోరాట మూలాలకి ప్రధాన కారణము భూమి అనే ఒక సమస్య. అంటే వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా భూస్వామ్య వ్యవస్థ 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కొనసాగి 16వ శతాబ్దం ద్వారా తర్వాత పారిశ్రామిక విప్లవం అనేది మొదలైంది. ఆ పారిశ్రామిక విప్లవం అనంతరం పెట్టుబడిదారు విధానం వచ్చింది. కానీ భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థ మూలాలు 1980 వరకు కనిపిస్తాయి. మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ భూస్వామ్య వ్యవస్థ మరొక 30-35 సంవత్సరాల పాటు కొనసాగింది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఈ రెండు అంశాలు కూడా భూమి కేంద్రంగా కొనసాగినాయి. భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు, సమాజ స్థాపన కోసం జరిగినటువంటి పోరాటాలు, ఆర్థికంగా రెండు వర్గాల మధ్య తేడాలు ఉన్నప్పుడు ఆ వర్గ శత్రుత్వాన్ని, ఆ వర్గ పోరాటాన్ని నియంత్రించడానికి జరిగిన పోరాటమే నక్సలిజం. అంటే వాస్తవంగా ఈ నక్సలిజం మూలాలని మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో కనిపిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఈ రెండు కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే కమ్యూనిజంలో కనిపిస్తాయి. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం కానీ నక్సలిజం కానీ రెండూ కూడా ఈ యొక్క ఎర్ర జెండా కింద కొనసాగినటువంటి ఉద్యమాలు. ఈ యొక్క కమ్యూనిజానికి ప్రధానమైన మూల సూత్రం ఎక్కడ ఉందంటే కార్ల్ మార్క్స్ యొక్క మార్క్సిజం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ జర్మనీలో కావచ్చు, రష్యాలో కావచ్చు, చైనాలో కావచ్చు. కాబట్టి భారతదేశానికి రష్యాలో ఉన్నటువంటి లెనిజం కానీ, చైనాలోని మావోయిజం తోటి ఆ రెండు సిద్ధాంతాల ఆధారంగా భారతదేశంలో కొనసాగిందే నక్సలిజం యొక్క పోరాటం. కాబట్టి మీరు నక్సలిజాన్ని చదివేటప్పుడు 3 అంశాలు విభజించుకోవాలి. అంటే మనకు నక్సలిజం మీద 10 మార్కులు ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటం మీద సిలబస్లో స్పష్టంగా పేర్కొనపోయినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా అభ్యర్థులు అనేవాళ్ళు స్టడీ చేయాలి. ఎందుకంటే నక్సలిజం మూలాలు సాయుధ పోరాటంలో ఉంటాయి. కాబట్టి మీరు 3 అంశాల కింద చదవాలి ఈ యొక్క నక్సలిజం అనే కోణాన్ని. అంటే 1967 కంటే ముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, 1967 నుంచి 1985 వరకు జరిగినటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, నక్సలిజం యొక్క ఆవిర్భావం. అంటే 1967 నుంచి 1985 వరకు జరిగిన పోరాటం అంతా భూస్వామ్య వ్యతిరేక పోరాటం. 1985 నుంచి ఇవాళ నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ వరకు ఇది ప్రభుత్వ వ్యతిరేకాల పోరాటం. అంటే ఇక్కడ భూస్వాములు అనేవాళ్ళు పెట్టుబడిదారులుగా మారారు, భూస్వాములు అనేవాళ్ళు రాజకీయ నాయకులుగా మారారు. కాబట్టి 85 నుంచి 2016 కావచ్చు, తెలంగాణలో 2006 సంవత్సరం వరకు కావచ్చు, కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు. కాబట్టి మనకు ప్రధానంగా సిలబస్లో పెట్టిన అంశంలో 1967 నుంచి 85 దశకం మధ్య జరిగిన పోరాటాలని భూస్వామ్య వ్యతిరేక పోరాటాలుగా పిలువస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటం. కాబట్టి దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఒక పోరాటం. కాబట్టి కాన్సెప్ట్లో అభ్యర్థులు అనేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం మూలాలలోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేయాలి.
మనకు సిపిఐ అనే పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఇది 1920లో తాష్కెంట్లో ఏర్పడింది. ఆ తర్వాత మనకు ఆ కమ్యూనిజం అనేది భారతదేశంలో 25 డిసెంబర్ 26వ తారీఖు నాడు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. అంటే రష్యాలో 1920లో ఏర్పాటైతే భారతదేశంలో 1925లో ఏర్పడింది. అదేవిధంగా 1934లో ఆంధ్రాలో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో సిపిఐ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అంటే హైదరాబాద్ సంస్థానంలో 1939లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మోయినుద్దీను, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ అనేది ఏర్పడింది. అంటే మనకిక్కడ ఈ కమ్యూనిజం ఆధ్వర్యంలోనే తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగినటువంటి సందర్భాలు కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన పార్టీ సిపిఐ పార్టీ. సిపిఐ జెండా కింద నైజాం యొక్క తాబేదారులందరినీ తరలి కొట్టడానికి తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగింది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగడానికి గల కారణాలు 2. ఒకటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, అంటే భూమి మొత్తం భూస్వాముల కింద ఉండడం, జమీందారుల కింద ఉండడం, దేశ్ముఖుల కింద ఉండడం, నైజాం కింద సర్ఫేకాసు పరిధిలో కొన్ని లక్షల ఎకరాల భూములు ఉండడం. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 5,30,00,000 ఎకరాల భూమిలో దాదాపు 90% పైగా ఒక నిజాం కింద ఉన్నది, జమీందారుల కింద ఉంది, దేశ్ముఖుల కింద ఉంది. ఈ దేశ్ముఖులు అనేవాళ్ళు భూమిని ఆక్రమించుకుంటే పర్వాలేదు, కానీ భూమితో పాటు ప్రజల్ని కూడా ఆక్రమించుకున్నారు. అంటే ప్రజలను ఆక్రమించుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క మొత్తము శక్తిని మొత్తం వాళ్ళకే దారపోసే విధంగా వెట్టి చాకరీ కొనసాగించారు. కాబట్టి ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం, వెట్టి చాకరీ వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. కాబట్టి ఆర్థిక అంతరాలను తగ్గించడానికి కొనసాగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. అంటే ఇక్కడ పేర్లు వేరు. తెలంగాణ సాయుధ పోరాటం ఒక పేరుతో పిలిచాము, నక్సలిజం అనే పేరుతో పిలిచాము. అంటే మళ్ళీ 67లో నక్సలిజం అనే పదము కొత్త పరిధిలోకి రావడం జరిగింది. కాబట్టి నక్సలిజం అన్న తెలంగాణ సాయుధ పోరాటం అన్న కూడా 2 కూడా తుపాకీ గొట్టం ద్వారా భూస్వాములను ఎదిరించి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవడమే ఈ యొక్క 2 పోరాటాలు. కాబట్టి పేర్లు వేరు. సాయుధ పోరాటం మూలాలు కూడా భూస్వామ్య వ్యవస్థనే, నక్సలిజం మూలాలు కూడా భూస్వామ్య వ్యవస్థనే. అంటే అక్కడ వెట్టి చాకరీ ఉన్నది, ఇక్కడ వెట్టి చాకరీ కొనసాగింది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేది నల్గొండ కేంద్రంగా, ఖమ్మం కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా కొనసాగింది. నక్సలిజం అనేది ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్లో కొనసాగింది, ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగింది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఉత్తర తెలంగాణలో జరగలేదు కాబట్టి నక్సలిజం అనేది వచ్చింది. ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటం అనేది కొనసాగి ఉంటే, కరీంనగర్, ఆదిలాబాద్ కూడా తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగి ఉంటే నక్సలిజం అనేది ఉత్తర తెలంగాణలో కొనసాగడం వీలు లేకుండా ఉండేది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఈ సాయుధ పోరాట వీళ్ళని చూసి జమీందారులు అనేవాళ్ళు, భూస్వాములు అనేవాళ్ళు పట్టణాలకు పారిపోయారు. ఆ భూస్వాముల పరిధిలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల భూమి పంపకానికి సామాన్య ప్రజలకి తెలంగాణ సాయుధ పోరాట వీరు పంచడం జరిగినది. దాదాపు 3,000 గ్రామాలలో ఈ యొక్క దొరలని ఎదిరించి 3,000 గ్రామాలలో మొత్తం దొరలు లేకుండా చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. అది ఉత్తర తెలంగాణలో కొనసాగలేదు కాబట్టి ఆ భూస్వాములు అనేవాళ్ళు 1980-85 దశకం వరకు కొనసాగారు. కాబట్టి మనకిక్కడ ఉన్నటువంటి సిలబస్లో 1974-75 నుంచి 1982-83-85 వరకు ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో మరియు ఆదిలాబాద్లో కొన్ని పోరాటాలు మనకు సిలబస్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం మూలాలనే వాళ్ళ అభ్యర్థులు తెలుసుకుంటే, తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే నక్సలిజాన్ని కూడా తెలుసుకునే అంశం అనేది సులభం అయిపోతుంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం 39లో సిపిఐ పార్టీ అనేది ఆవిర్భవిస్తే అది 43 వరకు కొంతవరకు బలోపేతమైంది.
46 వరకు కమ్యూనిజం అనేది కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజల సమస్యల మీద అధ్యయనం చేసి ఒక రూపాన్ని తెచ్చుకున్నది. 1946లో కాసిం రజ్వీ దాడి చేసే సందర్భంలో, రజాకార్లచే దాడి చేసే సందర్భంలో అది సాయుధ పోరాట రూపం అనేది మార్చుకున్నది. చాలామంది అనుకుంటారు తెలంగాణ సాయుధ పోరాటం అంటే ముస్లింల పోరాటం అనుకుంటారు, అంటే ముస్లింల వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనుకుంటారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం అంటే రజాకార్లు అనే వాళ్ళు కేవలం ముస్లింలే కాదు, రజాకార్లలో హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఇద్దరికీ వ్యతిరేకంగా జరిగిన పోరాటము తెలంగాణ సాయుధ పోరాట అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిసారిగా మనకు చాకలి ఐలమ్మ, విష్ణూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా పాలకుర్తి అనే గ్రామంలో ఉద్యమాలు చేసి విజయం సాధించినది. అదేవిధంగా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ పోరాటాలు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. దీనికి తెలంగాణ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు మొత్తం కూడా కనిపిస్తారు. అంటే తెలంగాణలో నైజాం కాలంలో భూస్వామ్య వ్యవస్థ అలాగే కొనసాగింది. అంటే యూరోప్లో 13వ శతాబ్దం, 16వ శతాబ్దం అంటే 17వ శతాబ్దం వరకు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ నిజాం కాలంలో ఆధునిక చరిత్రలో కూడా కనిపిస్తుంది. అందుకే రావినారాయణ రెడ్డి ఏమంటే నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థ అని పిలుస్తాడు. నిజాము రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ. అంటే మనము ఆధునిక యుగంలో ఉన్నాం, కానీ మధ్యయుగం నాటి లక్షణాలు మొత్తం కూడా నిజాం యొక్క పరిపాలనలో కనిపిస్తవి. కాబట్టి దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పోరాటాలే ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభలో, అంటే ఆంధ్ర మహాసభ 1930లో ఏర్పాటైతే 44 వరకు అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. 44లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు విడిపోయారు. 1944 భువనగిరి సభ రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనసాగింది. ఆ రావి నారాయణ రెడ్డి రాసినటువంటి యొక్క తెలంగాణ సాయుధ పోరాటం మీద రాసినటువంటి గ్రంథం ఏంటంటే వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే ఒక గ్రంథాన్ని రావి నారాయణ రెడ్డి రాయడం జరిగింది. కాబట్టి రావి నారాయణ చేసిన పోరాటం కావచ్చు, చాలా పోరాటాలు మొత్తం కూడా సాయుధ పోరాటంలో కొనసాగినాయి. కాబట్టి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ పోరాటం చేసినది. అదేవిధంగా చాకలి ఐలమ్మకు మద్దతుగా కడవెండి గ్రామంలో, అక్కడ గ్రామంలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ మీద జరుగుతున్న సందర్భంలో ప్రజల మీద కాల్పులు జరిపితే మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య కడవెండి గ్రామంలో విష్ణూరు యొక్క గుండాలకు తుపాకీ తూటాలకు బలి కావడం జరిగినది. 1946 జూలై 4వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య అమరవీరుడయ్యాడు. కాబట్టి ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య లాంటి పోరాటాలే కాకుండా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎన్నో పోరాటాలు కనిపిస్తాయి. ఈ పోరాటాలు మొత్తం కూడా దున్నేవాడికే భూమిని ఇవ్వాలి, అంటే 90% పైగా భూస్వాముల ఆధ్వర్యంలో భూమి ఉంది కాబట్టి ఆ భూమి భూస్వాముల పరిధిలో ఉండకుండా సామాన్య ప్రజలకు పంచాలే. దున్నేవాడికే భూమి, భూస్వామి అనేవాడు దాడి చేస్తే వాడికి రక్తానికి మనం కూడా రక్తాన్ని తీసుకుందామనే నినాదాలతోటి దున్నేవాడిదే భూమి, రక్తానికి రక్తం అనే నినాదాలతోటి తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగడం జరిగింది. అంటే 1943 నుంచి 46కు మొదటి దశగా, 46 నుంచి 47 వరకు రెండవ దశగా, ఆ తర్వాత 47 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు మూడో దశగా, సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు నాలుగో దశగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది కొనసాగిన సందర్భాలు అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో ఏవైతే కారణాలు, ఫలితాలైతే ఏమొచ్చినాయో, అంటే కారణాలు ఏమిటి? భూమి అనేది కారణం ఏంటిది? భూస్వామి అనేవాడు కారణం, జమీందార్ అనేవాడు కారణం, నైజాం పరిపాలన కారణం. అదేవిధంగా నక్సలైట్ మూమెంట్ కూడా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైన పోరాటమే. జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు, అన్ని సంఘటనలు కూడా, ఇంద్రవెల్లి మరణహోమం కావచ్చు, ఇవన్నీ కూడా భూస్వామ్య పోరాటాలే. అటవీ హక్కులు కల్పించాలని చేసిన పోరాటాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో మనకు సిలబస్లో ప్రస్తావించినప్పటికీ దాని మీద 1-2 క్వశ్చన్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు నక్సలిజాన్ని చదివేదానికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధ్యయనం చేయాలి.
కాబట్టి ఇక్కడ దొడ్డి కొమరయ్య 1946 జూలై 4వ తారీఖు నాడు వీరమరణం పొందడం జరిగినది. పాలకుర్తి అనే గ్రామంలో చాకలి ఐలమ్మ పోరాటం చేసినది. కమ్యూనిస్ట్ అనే పార్టీ 1920లో తాష్కెంట్లో ఏర్పడితే 1925లో భారతదేశంలో ఏర్పడింది. 1934లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. 1939లో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణలో కమ్యూనిజం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ కమ్యూనిజం జెండా కింద జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటము. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం ఏం సాధించిందంటే సామాన్య ప్రజలకు భూమి పంపకాన్ని చేసినది, సామాన్య ప్రజలకు భూమిని పంపిచేసినది, కూలీ రేట్లు పెంచబడినవి, వెట్టి చాకరీ నిషేధించబడినది. అంటే దొరకింద బాంచన్ని కాల్ముక్త అనే వ్యవస్థ నుంచి సామాన్యులు అనేవాళ్ళు, బాంచన్ని కాల్ముక్త అనే వ్యవస్థ నుంచి సామాన్యులు అనేవాళ్ళు తల లేపుకొని నడిచే ప్రయత్నం జరిగినది. దానితో పాటు భూమి అనేది సొంతంగా సాగు చేసుకునేటటువంటి పరిస్థితి అనేది జరిగింది. అంటే మన తాత కూడా జీతం ఉన్నాడు, మన తండ్రి జీతం ఉన్నాడు, కొడుకు జీతం ఉన్నాడు. ఇలా మొత్తం కూడా వెట్టి కిందనే సమాజం అనేది బతికిపోయినది. తెలంగాణ సాయుధ పోరాటము ఆ వెట్టి నుంచి విముక్తి లభించినది. కాబట్టి భూమి మీద హక్కు లభించినది, వెట్టి నుంచి విముక్తి కలిపినది. కింది స్థాయి జనం అనే వాళ్ళు కొంత అభివృద్ధి చెందడం అనేది కొంత కారణమైనది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్లోని కొంత ప్రాంతంలో ఎన్నో విజయాలు సాధించినది. కానీ రష్యాలో 1950వ సంవత్సరంలో అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రష్యా విధానాలను అవలంబించిన కారణంగా రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు మన యొక్క భారతదేశంలోని కమ్యూనిస్ట్ నాయకులను సహకరించమంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు విరమించడం జరిగినది. అప్పటి వరకు సాయుధులై రాత్రిపూట అంటే పగలు ప్రభుత్వము, రాత్రి ప్రభుత్వ రెండు ప్రభుత్వాలు కొనసాగి, రాత్రి ప్రభుత్వం ఏమో తెలంగాణ సాయుధ పోరాట వీరులైతే పగలు ప్రభుత్వం అనేది రజాకారుల యొక్క ప్రభుత్వం. కాబట్టి ఒక రాత్రి ప్రభుత్వాన్ని నడిపినటువంటి తెలంగాణ సాయుధ పోరాట వీరులు 1951 తర్వాత ప్రజాస్వామ్యంలో కలిసిపోయి ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి రావి నారాయణ రెడ్డి 1952లో జరిగిన ఎన్నికలలో జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. ప్రజలనే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటానికి బ్రహ్మరథం పట్టారు. సామాన్య రైతులు తుపాకులు పట్టారు. ఇలా తుపాకులు బట్టి ఒక అంతముందున్నటువంటి సమాజాన్ని ఎదిరించి సమసమాజన కోసం కొంతవరకు పోరాటం చేయడం జరిగింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క నేపథ్యాన్ని అభ్యర్థులు చదువుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, లలితాబాయి, రావి సీతాదేవి లాంటి కొంతమంది మహిళలు కూడా పాల్గొన్నారు. ఎంతోమంది యొక్క పోరాట వీరులని, ముఖ్యమైన నాయకులని ఆ యొక్క కొనసాగినటువంటి పరిస్థితులు మొత్తం కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మనం నక్సలిజం అనే ఒక అంశాన్ని మనం పరిశీలిస్తే మనకు మొట్టమొదటిసారి ఒకటే పార్టీ ఉన్నది భారతదేశంలో. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అత్యంత ముఖ్యమైన పార్టీగా భారత పార్లమెంటులో ప్రతిపక్ష హోదా దక్కకపోయినప్పటికీ ఒక ప్రతిపక్షంగా వ్యవహరించిన ఒక పార్టీ సిపిఐ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా. ఆ కమ్యూనిటీ మార్క్సిజం ఆధారంగా రష్యాలో పోరాటం వచ్చింది. మార్క్సిజం ఆధారంగా రష్యాలో పోరాటం వచ్చింది. రష్యాను ఆదర్శంగా తీసుకొని చైనాలో మావోయిజం వచ్చింది. కాబట్టి రష్యాలో లెనినిజం, చైనాలో మావోయిజం. కాబట్టి చైనా కమ్యూనిజానికి, రష్యా కమ్యూనిజానికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. మరి వాళ్ళకు అభిప్రాయ భేదాలు వస్తే ఇక్కడ ఉన్న మన పార్టీ నాయకుల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఈ అభిప్రాయ భేదాల నేపథ్యంలో 1964లో సిపిఐ పార్టీ రెండుగా విడిపోయినది. సిపిఐ పార్టీ రెండుగా విడిపోయినది. ఆ సిపిఐ పార్టీకి వెళ్ళి ఏర్పడిన ఒక పార్టీనే సిపిఐఎంఎల్ పార్టీ, సిపిఐఎం పార్టీ, సిపిఎం పార్టీ అని సింపుల్గా పిలుస్తారు. కాబట్టి సిపిఐ, సిపిఎం అనే రెండుగా విడిపోయినది సిపిఐ పార్టీ 1964లో. ఆ సిపిఎం పార్టీ నుంచి పుట్టినటువంటి ఒక ఉద్యమమే నక్సలిజము. సిపిఐ పార్టీ అనేది రష్యాకు అనుకూలంగా ఉంటే సిపిఎం పార్టీ అనేది చైనాలోని మావోయిజానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి రెండు అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత
సిపిఎం పార్టీ నుంచి ఏర్పడిందే సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి మనకు నక్సలిజం మూలాలు అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, నక్సలిజం అనే మూలాలు మొత్తం కూడా మనకు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి సిలబస్లో ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణలో నక్సలిజం అనే దాన్ని చదవాలి. దానికంటే ముందు నక్సలిజం అనేది దాని యొక్క నినాదం ఏంటంటే, భూమి భుక్తి విముక్తి. అంటే భూమి లభించాలి, తినడానికి తిండి లభించాలి, అంటే వెట్టి చాకరి నుంచి విముక్తి లభించాలి. ఈ 3 అంశాల వాదిగా దున్నేవాడికి భూమి అందించాలని చెప్పేసి కూడా పోరాటం జరిగింది నక్సలిజం మూమెంటు. కాబట్టి మనకు 1967లో నక్సలిజం అనే పదం పరిచయం అయితే, ఆ పశ్చిమ బెంగాల్ యొక్క నక్సలిజం శ్రీకాకుళం ద్వారా తెలంగాణకు ప్రవేశించడం జరిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటి సిలబస్లో పశ్చిమ బెంగాల్లో నక్సలిజం, శ్రీకాకుళంలో నక్సలిజం, తెలంగాణలో నక్సలిజం, ఈ 3 అంశాల వారిగా చూడాలి. మనకు 1967లో మే నెలలో, అంటే అంతకు ముందే, అంటే 57-58 దశకం నుంచే పశ్చిమ బెంగాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కొనసాగినవి. అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటల కార్మికులు అనే వాళ్ళు పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు కొనసాగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ 3 అంశాల వారికి చదవాలి. కాబట్టి నక్సలిజం అనేది మనకు 1967లో ఆ పదం అనేది వెలుగులోకి వచ్చినది. ఒక కొత్త పదము ప్రపంచానికి పరిచయం చేయబడింది. అది నక్సల్ బరి అనే ఒక గ్రామం పేరు మీదుగా నక్సల్స్ అనే పదం వచ్చినది. కాబట్టి మనకు 1567 మే నెలలో అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది. అది మనకు భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా కొనసాగింది పశ్చిమ బెంగాల్లో. కాబట్టి ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న అంశం ఏంటంటే, ఇక్కడ మనకు కనిపించే అంశం ఏంటంటే, ఇక్కడ చార్ ముజిందార్ నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలన్నీ కొనసాగినాయి. చార్ ముజిందార్ ఆధ్వర్యంలో ఈ యొక్క సిల్గురి తాలూకాలో నక్సల్బరి అనే ఒక గ్రామంలో చార్ ముజిందార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగినాయి. ఆ పోరాటాల నేపథ్యంలో మే నెలలో కాల్పులు జరిపి కొంతమంది పిల్లలు, కొంతమంది మహిళలు కూడా చనిపోవడం జరిగినది. ఆ పోరాటాల్లో కొనసాగుతుండగా ఏఐసిసిఆర్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమ్యూనిస్ట్ అనే ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఏఐసిసిఆర్ అనేది మొత్తం కూడా, అంటే ఇప్పుడున్నటువంటి నక్సలిజంలోని రూపాలు అన్నిటికంటే ముందుగా కనిపించింది ఏఐసిసిఆర్, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ రివల్యూషన్ అనే ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఏఐసిసిఆర్ తర్వాత ఈ యొక్క సిపిఎంలో విభేదాలు వచ్చి చార్ ముజిందార్ యొక్క ప్రశ్నించి ఆ తర్వాత బయటికి వెళ్ళేసి సిపిఐ ఎంఎల్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిపిఐ ఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసిన వాళ్ళు చార్ ముజిందర్, కాను సన్యాలు, జంగల్ సంతాల్. పశ్చిమ బెంగాల్ యొక్క ఉద్యమ నాయకులు చార్ ముజిందర్, కాను సన్యాల్, జంగల్ సంతాల్. ఈ ముగ్గురు అక్కడ పోరాటాలు చేస్తే, శ్రీకాకుళంలో ఉద్యమాలు చేసిన వాళ్ళు వెంపాటపు సత్యము, ఆదిభట్ల కైలాసం. వీళ్ళిద్దరు టీచర్లుగా ఉండి 1958-60 నుంచే అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులందరినీ చైతన్యవంతం చేసి, అక్కడ ఉన్నటువంటి సేట్లకు వ్యతిరేకంగా, కోమట్లకు వ్యతిరేకంగా వాళ్ళు మోసం చేస్తుంటే వాళ్ళందరూ మొత్తం కూడా చైతన్యవంతం చేసి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా ఎదిరించాలి, మొత్తం గ్రామ సంఘాలను కూడా ఏర్పాటు చేసి ఒక చిన్నపాటి రైతు కూలీ సంఘాలకు సభలు పెట్టేసి చైతన్యవంతం చేశారు. అలా చైతన్యవంతమైన తర్వాత 1968లో అక్కడ దేవులపల్లి వెంకటేశ్వరరావు కూడా కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు అనే వాళ్ళిద్దరు కూడా ఉద్యమ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, వెంపాటపు సత్యము, ఆదిభట్ల కైలాసం అనే వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్య నాయకులు. కాబట్టి మనకు 3 భాగాలు చేసుకోవాలి. శ్రీకాకుళంలో ఉద్యమ నాయకులు చార్ ముజిందర్, కాను సన్యాలు, చార్ ముజిందర్, కాను సన్యాలు, జంగల్ సంతాల్. శ్రీకాకుళంలో ఉద్యమ నాయకులు పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, వెంపాటపు సత్యము, ఆదిభట్ల కైలాసం. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమ నాయకులు చూస్తే తరిమిల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు అనే వాళ్ళు తెలంగాణలో ఉద్యమ నాయకులు.
అంటే ఇక్కడ తరిమేల నాగిరెడ్డి వర్గము, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు అనేవాళ్ళు, ఈ ముగ్గురు అనేవాళ్ళు చార్ ముజందర్తో విభేదించి ఏసీసార్ స్థానంలో ఏపీసీసీఆర్ని ప్రారంభించడం జరిగింది. అంటే తరిమేల యొక్క అంటే చార్ ముజందర్ యొక్క భావాలతో విభేదించిన వీళ్ళు ఏపీసీసీఆర్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణలోని దాదాపుగా ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం మొత్తం కూడా వీళ్ళ పరిధిలోకి రావడం జరిగింది. కాబట్టి చార్ ముజందర్ వేరే వర్గంగా, ఇక్కడ తరిమేల నాగిరెడ్డి వేరే వర్గంగా 2 వర్గాలుగా విడిపోయినది. కాబట్టి అది పశ్చిమ బెంగాల్ యొక్క విభజన జరిగింది. కానీ శ్రీకాకుళంలో ఉన్నటువంటి నాయకులు పంచాది కృష్ణమూర్తి, చౌదరి చేదేశ్వరరావు అనేవాళ్ళు ఈ తరిమేల నాగిరెడ్డి వర్గం నుంచి కాకుండా చార్ ముజందర్ వర్గాన్ని అవలంబించడం జరిగింది. కాబట్టి శ్రీకాకుళంలో మళ్ళీ 69 తర్వాత జరిగిన ఉద్యమాలు మొత్తం కూడా చార్ ముజందర్ యొక్క వర్గ నేపథ్యంలోనే కొనసాగినాయి. కాబట్టి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు అనే వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి తెలంగాణకి వెళ్ళి కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి అనేవాళ్ళు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. కానీ వరంగల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఆర్ఈసీ విద్యార్థులను ప్రభావితం చేసి తెలంగాణ ఉద్యమాన్ని అంటే నక్సలైట్ ఉద్యమాన్ని తెలంగాణలో బాగా ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరంటే కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి. కాబట్టి కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి చార్ ముజందర్ యొక్క వర్గాన్ని అవలంబించారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉంటే నక్సలిజం మొత్తం కూడా కొండపల్లి సీతారామయ్య వర్గానికి సంబంధించినటువంటి నక్సలిజం కూడా ఎక్కువ కొనసాగినది. కాబట్టి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, శ్రీకాకుళంలో ఉద్యమ నాయకులు మొత్తం కూడా చార్ ముజందర్ యొక్క వర్గాన్ని అవలంబిస్తే తెలంగాణలో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి అనే వాళ్ళు చార్ ముజందర్ యొక్క అభిప్రాయాలతో ఉన్నారు. అంటే అంతకుముందు తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు అనేవాళ్ళు తమిళనాడు చెన్నైలో ఒక సమావేశం జరిగితే శంకర్రావు అని ఇంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశాన్ని ముందే తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి జైలు జీతాన్ని అవలంబించడం జరిగింది. వీళ్ళు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇక తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఎక్కువ బాధ్యతలు ముందుకు తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే కొండపల్లి సీతారామయ్య. కాబట్టి తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇద్దరిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కొండపల్లి సీతారామయ్య చార్ ముజందర్ యొక్క వర్గానికి అనుకూలంగా సిఓసి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. కాబట్టి చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య ఒక వర్గంగా కొనసాగడం అనేది జరిగింది. కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు ఒక వర్గంగా కొనసాగింది. వీళ్ళిద్దరి తర్వాత కూడా అభిప్రాయ భేదాలు వచ్చేసి ఒక విద్యార్థి సంఘాలుగా రూపాంతరం చెందినవి. ఆ విద్యార్థి సంఘాలు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఒక విద్యార్థి సంఘం స్టూడెంట్ ఫెడరేషన్. ఇది 1960లో కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ స్టూడెంట్ ఫెడరేషన్తో అంటే అది విప్లవభావాలు తక్కువగా ఉండి స్టూడెంట్ ఫెడరేషన్ విభేదించేసి విప్లవభావాలు కలిగినటువంటి విద్యార్థులందరూ స్టూడెంట్ ఫెడరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడిన కమ్యూనిజంకి అనుబంధంగా ఏర్పడినటువంటి విద్యార్థి సంస్థ స్టూడెంట్ ఫెడరేషన్. ఆ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి విప్లవ భావాజలం కంటే విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న మరొక సంస్థ డెమోక్రటిక్ స్టూడెంట్స్. ఆ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనే సంస్థ కొనసాగుతుండగా మనకు చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య వర్గం యొక్క విద్యార్థులు పీడిఎస్ అనేదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే పీడిఎస్ అనేదాన్ని ఏర్పాటు చేసుకుని 1974లో ఏర్పాటు చేసుకుంటే మళ్ళా చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసి ఆర్యూస్ అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ అనేది ఏర్పడింది. ఈ యొక్క ఆర్ఎస్ అనేదాన్ని రాడికల్ స్టూడెంట్ అనే యూనియన్ అనేదాన్ని కొండపల్లి సీతారామయ్య వర్గం యొక్క విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. అంటే విద్యార్థి సంఘాలు ఒకసారి చూస్తే స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి ఏర్పడింది డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఏర్పడింది పీడిఎస్. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అనేది ఏర్పాటు కావడం 1974లో. ఆ చండ్ర పుల్లారెడ్డి వర్గాన్ని కూడా విభేదించి మళ్ళీ ఏర్పడిన మరొక సంఘం ఏంటంటే ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్ యూనియన్. కాబట్టి మనకు ఈ యొక్క రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి
ఈ యొక్క జైత్ర యాత్రలు కావచ్చు, అంటే ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో ఉద్యమాలు దేని ఆధ్వర్యంలో కొనసాగినాయంటే ఆర్ఎస్యు ఆధ్వర్యంలో కొనసాగినాయి. కాబట్టి ఒక స్టూడెంట్ ఫెడరేషన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే నక్సలిజం ఆవిర్భావం అనేది పశ్చిమ బెంగాల్లో ఆవిర్భావం జరిగి శ్రీకాకుళంలో కొనసాగి ఈ యొక్క తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన 69 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమం బాట పట్టడం జరిగింది. అలాగే చండ్ర పుల్లారెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన కూడా ఉద్యమం బాటకు రావడం జరిగినది. అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు మిర్యాలగూడ ఎంపీగా పనిచేయడం జరిగింది. ఆయన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. నల్లగొండ జిల్లాలో నకరేకల్ తాలూకా చందుపట్ల గ్రామం అక్కలదేవిగూడానికి సంబంధించిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. కాబట్టి ఈ ముగ్గురు ఆధ్వర్యంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమాన్ని 3 భాగాలు చేసుకొని మనం చదివాము కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. కానీ కొండపల్లి సీతారామయ్య వర్గం, కేజీ సత్యమూర్తి వర్గం చార్ముజిందర్ అయితే ఈ యొక్క ముగ్గురు వర్గాలు వేరుగా ఉన్నాయి. కానీ మళ్ళీ చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య ఒక వర్గంగా ఏర్పడడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో ఏర్పడింది పీడిఎస్యు, ఆ తర్వాత ఆర్ఎస్యు అనేది ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి మనకు సిలబస్లో ఇచ్చిన ఒక అంశం ఏంటంటే నక్సలిజం యొక్క ఆవిర్భావము. కాబట్టి నక్సల్బరీ అనే గ్రామం పేరు మీదుగా నక్సలైట్ అనే పదం వ్యాప్తిలోకి రావడం జరిగింది. కాబట్టి పత్రికలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ కొంతమంది మేధావులు కానీ పిలిచిన పదం ఏంటంటే నక్సల్బరీ అనే గ్రామం నుంచి నక్సలైట్ అనే పదం అని రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థి అర్థం చేసుకోవాలి. కాబట్టి సిపిఐ ఎంఎల్ అనే పార్టీ 69 ఏప్రిల్ 22వ తారీఖు నాడు చార్ముజిందర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సిపిఐ ఎంఎల్ అనేది చాలా ముఖ్యమైన పార్టీ. కాబట్టి ఆ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ 1980-85 దశకు 80 వరకు కూడా ఉద్యమాలు కొనసాగింది. ఆ సిపిఐ ఎంఎల్ పార్టీ తర్వాత కాలంలో పీపుల్స్ వార్గా పిలువబడింది. ఆ పీపుల్స్ వారే ప్రజెంటు మావోయిస్టుగా పిలవడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ జనశక్తి అని చెప్పేసి వివిధ రకాల వర్గాలు కూడా ఏర్పడినాయి. ఆ వర్గాలని మనకు సిలబస్లో ఎక్కువ ప్రస్తావించలేదు, ఎందుకంటే ఎక్కువ వర్గాలు 80 తర్వాతనే ఏర్పడినవి. మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే 90వ దశకం మధ్యలో జరిగిన అంశాలే మనకు సిలబస్లో ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. నక్సల్ అనే పదము సిపిఐ ఎంఎల్ పార్టీ ఎట్లా ఏర్పడింది? సిపిఐ ఎంఎల్ పార్టీ చార్ముజిందరు, కాను సన్యాలు మరియు జంగల్ సంత్యాలు, అదేవిధంగా శ్రీకాకుళంలో ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళు పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, ఆదిపట్ల కైలాసం. కాబట్టి ఈ యొక్క పదాలు మనము ఒక డివైడ్ చేసుకొని చదవగలిగితే కొంచెం తేడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఖమ్మం జిల్లా పరిధిలో తరిమెల నాగిరెడ్డి మరియు ఈ యొక్క దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి వర్గాలు మొత్తం కూడా ఖమ్మం జిల్లా, వరంగల్, నల్గొండ యొక్క పరిసర ప్రాంతాలలో నక్సలిజాన్ని ఆవిర్భించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పెద్దగా అవి కొనసాగలేదు. కానీ కొండపల్లి సీతారామయ్య వర్గం ఆర్ఎస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా కొన్ని సంస్థలు కూడా ఏర్పడినవి. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది 1970 జూలై 4వ తారీఖు నాడు వీరసం విప్లవ రచయితల సంఘం అనేది ఏర్పాటు కావడం జరిగింది. అలాగే పౌరాకుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్ లవర్స్ అనేది కళా ప్రేమికుల సంఘాన్ని గద్దర్ అనే వ్యక్తి మరియు బి నరసింహరావు అనే వాళ్ళు కళా ప్రేమికుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళా ప్రేమికుల సంఘమే జననాట్య మండలిగా మారడం జరిగింది. అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం అనేది అంటే చండ్ర పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిందే ప్రగతిశీల మహిళా సంఘం POWG, ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్స్ అనే దాన్ని ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి POW, జననాట్య మండలి, అదేవిధంగా విప్లవ రచయితల సంఘం, పౌరాకుల సంఘాలు, రైతు కూలీ సంఘాలు అని ఇక్కడ మన అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే విద్యార్థి సంఘాలు స్టూడెంట్ ఫెడరేషను, డెమోక్రటిక్ స్టూడెంట్సు, PDSU, RSU. అలాగే ఉద్యమంలో భాగంగా ఏర్పడిన సంస్థలు ఏమిటంటే విప్లవ రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ పౌరాకుల సంఘం, అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘము. కాబట్టి పౌరాకుల సంఘాలు, అలాగే 1996లో పౌర స్పందన వేదిక అనేది కూడా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంఘాల యొక్క ఆవిర్భావాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొండపల్లి సీతారామయ్య ఈ యొక్క నక్సలిజం మూమెంట్ కొనసాగాలంటే విద్యార్థుల యొక్క అవసరమైన చాలా ముఖ్యమని చెప్పేసి విద్యార్థులను నక్సలిజంలో భాగంగా చేయడం జరిగినది. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో
నక్సలిజం ఆవిర్భావానికి ముఖ్యంగా 2 విద్యా సంస్థలు ప్రముఖ పాత్ర పోషించినవి. ఒకటి ఆర్ఈసి, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది, అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ అనేవి 2 కూడా ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఎన్ఎస్యుఐ, అదేవిధంగా ఏబీవీపీ, ఆర్ఎస్యు ఈ 3 వర్గాల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు కొనసాగి చివరికి హత్యలు కూడా జారీ చేసినాయి. అలా హత్య జరిగినదే జార్జి రెడ్డి హత్య. కాబట్టి ఆర్ఎస్యు అనేది చాలా కీలక పాత్ర పోషించింది. అంటే కొండపల్లి సీతారామయ్య వర్గం సంబంధించినటువంటి విద్యార్థులు ఆర్ఎస్యు విద్యార్థులు. ఈ ఆర్ఎస్యు విద్యార్థులు అనే వాళ్ళకు శిక్షణ ఇచ్చేసి గ్రామాలకు తరలనే ఒక ప్రోగ్రాంని కొనసాగించడం జరిగింది. ఆ గ్రామాలకు తరలించే ఒక కార్యక్రమమే జగిత్యాల జైత్రయాత్రకు కారణమైనది. కాబట్టి తెలంగాణలో ఉద్యమాలు అంటే ఉదాహరణకు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలలో యొక్క నక్సలిజం మూమెంట్ కొనసాగడానికి గల ప్రధాన యొక్క బీజాలు ఎక్కడంటే సిఓస్లో సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక ఆర్ఎస్యు అనేది. ఈ యొక్క ఆర్ఎస్యు అనే దానికి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే శ్రీశ్రీ. అంటే పీడిఎస్యు చంద్ర పుల్లారెడ్డి సంబంధించినటువంటి వర్గాలు 1970వ సంవత్సరంలో 1974వ సంవత్సరంలో ఈ యొక్క పీడిఎస్యు నుంచి మనకు ఆర్ఎస్యు అనేది ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆర్ఎస్యు విద్యార్థులు అనే వాళ్ళు కొండపల్లి సీతారామయ్య వర్గంగా పనిచేసి గ్రామాలకు తరలిన ఒక ప్రోగ్రాంను కొనసాగించడం జరిగింది. ఆ గ్రామాలకు తరలిన విద్యార్థులే వాళ్ళందరినీ చైతన్యవంతం చేశారు. దానికంటే ముందే ఈ సిఓసికి అనుబంధంగా కొంతమంది కార్యకర్తలు కూడా ఉత్తర తెలంగాణలో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా లక్ష్మీ రాజ్యం ఆదిలాబాద్ జిల్లాలోని సిరిసిల్ల తాలూకా తిమ్మాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా తిమ్మాపూర్కు సంబంధించినటువంటి లక్ష్మీ రాజ్యము అక్కడ ప్రజలను చైతన్యవంతం చేస్తుంటే అక్కడ భూస్వామ్య వర్గాలు అనేవి దాడి చేయడం జరిగినది, చంపివేయడం జరిగినది. ఆ తర్వాత జగిత్యాల తాలూకా కన్నాపూర్లో పోషెట్టి అనే అభ్యర్థి అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేస్తే భూస్వామ్య వర్గాలు ఆయన మీద కూడా దాడి చేయడం జరిగినది. ఇలా మొత్తము దాడులతోటి ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసి భూస్వామ్య వర్గం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘాలు, ఆర్ఎస్యు విద్యార్థులు, ప్రగతిశీల మహిళా సంఘము ఇవన్నీ గ్రామాలలో రాత్రిపూట పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసి భూస్వాముల వ్యతిరేకంగా ఒక పోరాట నిర్మాణం చేయడం జరిగినది. ఆ పోరాట నిర్మాణమే జగిత్యాల జైత్రయాత్రకు దాడి చేయడం జరిగింది. కాబట్టి లక్ష్మీరాజ్యాన్ని హత్య చేశారు, పోషెట్టిని హత్య చేశారు. లక్ష్మీరాజ్యం యొక్క స్థానంలో పెద్దపల్లి కాసాపూర్కు సంబంధించినటువంటి ఈ యొక్క కంది లచ్చిరెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తే ఆ తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. కాబట్టి వాస్తవంగా ఏంటంటే ఈ యొక్క కంది లచ్చిరెడ్డిని కూడా భూస్వామ్య వర్గాలే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కూడా ఒక ఆరోపణ అనేది ఉంది. మొత్తం మీద ఇక్కడ జగిత్యాల జైత్రయాత్ర కొనసాగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం రావడం గల ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొనసాగితే అక్కడ భూస్వామ్య వ్యవస్థ మొత్తం కూడా ఆ వేళ్లతో సహా పెకిలించబడి ఉన్నవి. కానీ ఉత్తర తెలంగాణలో సాయుధ పోరాటం కొనసాగలేదు కాబట్టి అక్కడ భూస్వామ్య వ్యవస్థ యొక్క మూలాలు అట్లనే ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే నక్సలిజం అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1974, 75 నుంచి 1982 ఇంద్రవెల్లి 81 ఇంద్రవెల్లి మరణహోమం వరకు కూడా ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను కొనసాగినవి. కాబట్టి నక్సలిజం ఉద్యమానికి గల కారణాలను మనము విశ్లేషిస్తే మొట్టమొదటి అంశం ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ, రెండవది ఏంటంటే వెట్టి చాకిరీ, మూడవది ఏంటంటే శ్రామికులకు తక్కువ వేతనాలు ఇచ్చేవాళ్ళు. అంటే భూస్వాముల కింద పని చేయించుకొని వాళ్ళకు ఒకసారి వేతనాలు ఇచ్చేది, అది ఇచ్చి కూడా చాలా తక్కువ ఇచ్చేది, ఒకసారి ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన సందర్భాలు ఉండేవి. దాంతోపాటు ఆర్థిక అసమానతలు, దానితో పాటు కరీంనగర్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాల నుంచి తూనికాకు, బీడి ఆకు నేపథ్యంలో ఇక్కడ నక్సలిజం కార్యక్రమాలను కొనసాగినాయి. కాబట్టి భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించడము, వెట్టి చాకరిని ఎదుర్కోవడము, శ్రామికుల వేతనాలు పెంచుకోవడం, అంటే జీతగాళ్ళ యొక్క పాలెగాళ్ళ యొక్క వేతనాలు పెంచుకోవడము, ఆర్థిక అసమానతలు తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశంతో కొనసాగిందే నక్సలిజం అనే కార్యక్రమం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్యు ఆధ్వర్యంలో గ్రామాలకు తరలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని మొత్తం కూడా చైతన్యవంతం చేసి ఆ యొక్క విప్లవాలను సృష్టించడం జరిగినది.
ఆ విప్లవాల ఫలితమే ఇవాళ కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఒక ప్రజాస్వామ్యాన్ని కొంతవరకు కొనసాగలుగుతున్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ కొన్ని సంఘటనలు ఉన్నవి సిలబస్లో స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఈ యొక్క సంఘటనల్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. గొల్లపల్లి సభ మొట్టమొదటిసారిగా జగిత్యాల తాలూకాలో గొల్లపల్లి సభ నిర్వహించడం జరిగింది. ఆ గొల్లపల్లి సభ ఆగస్టు 27, 1977లో కొనసాగినది. ఆగస్టు 27, 1977లో కొనసాగినది ఈ యొక్క గొల్లపల్లి సభ. ఈ గొల్లపల్లి సభకు దాదాపుగా 3,000 మందికి పైన 3,000 మందికి పైగా హాజరు కావడం జరిగినది గొల్లపల్లి సభకి. కాబట్టి మొట్టమొదటిసారిగా వెట్టి శాఖ నిషేధించాలని, దున్నేవాడికి భూమి ఇవ్వాలని అని నినదించడం జరిగింది ప్రజలనేవాళ్ళు. కాబట్టి 1977 ఆగస్టు 27వ తారీఖు నాడు జగిత్యాల తాలూకా గొల్లపల్లిలో జరిగినట్టు రైతు కూలి సంఘాదుల యొక్క సభ జరిగితే ఆ సభ మొత్తం నినదించింది. ఆ నినాదం ఏంటంటే దున్నేవాడికి భూమి ఇవ్వాలి, కూలీ రేట్లు పెంచాలి, పాలెగాల యొక్క జీతాలు పెంచాలని ఉద్యమించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి సభ గొల్లపల్లి సభ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తిమ్మాపూర్లో ఇలా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్టు లక్ష్మీ రాజ్యాన్ని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా పోషెట్టిని జగిత్యాల తాలూకాలో పోషెట్టిని కూడా హత్య చేయడం జరిగింది. ఇక్కడ అంశాలు కూడా అదేవిధంగా సిరిసిల్ల తాలూకాలో ఈ యొక్క లక్ష్మీరాజ్యం హత్య తర్వాత ఇక్కడ కంది లచ్చిరెడ్డి ఉద్యమాలు నిర్వహిస్తే ఆయన కూడా మరణించడం జరిగింది. ఇక్కడ ప్రజలు అనే వాళ్ళని చైతన్యవంతం చేసినట్టు అందరి నాయకులని ఒక భూస్వామ్య వర్గాలు చంపే ప్రయత్నం చేశాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంశాలు అభ్యర్థులని. అదేవిధంగా మద్దనూరు సంఘటన. ఈ మద్దనూరు అనేది ఒక కరీంనగర్ జిల్లాలో ఒక ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ భూస్వామి రాజేశ్వరరావు అనేవాడు ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే మద్దనూరు సంఘటన. ఈ మద్దనూరులో మొట్టమొదటిసారిగా భూస్వామికి రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా 1978 జూన్ 17వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా పాలెగారులు సమ్మె చేశారు. ఒక్కరు కూడా జీతానికి పోలేదు. ఆ రాజేశ్వరరావు యొక్క ఎవరు కూడా జీతానికి పోకపోతే ప్రతిరోజు ఆ రాజేశ్వరరావు యొక్క ఇంటికి వెళ్ళి 200 లీటర్ల పాలు బయటకు వచ్చేవి. కానీ 1 లీటర్ కూడా బయటికి రాలేదు. పని వాళ్ళందరూ కూడా అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసేవాళ్ళు కానీ, పశువులకు మేతేసేవాళ్ళు కానీ, జీతగాళ్ళు కానీ ఎవరు పోకుండా సమ్మె చేపట్టడం జరిగింది. ఆ యొక్క జూన్ 17వ తారీఖు నాడు 1978 జూన్ 17వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మద్దనూరు భూస్వామి రాజేశ్వరరావు వ్యతిరేక సమ్మె చేశారు. సమ్మె చేయడమే కాదు, 3 రోజుల తర్వాత జూన్ 20వ తారీఖు నాడు ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి 6 గ్రామాల ప్రజలు అతనికి సంబంధించినటువంటి 200 ఎకరాలలో ఉన్నటువంటి తోటని మొత్తం కూడా, అంటే ఒక గుట్ట ప్రాంతం ఉంటుంది, అక్కడ కలప బాగా ఉంటుంది, అంటే గుట్ట మీద ఉన్నటువంటి కలపని మొత్తం కూడా రైతులు అనేవాళ్ళు ఎడ్ల బండ్లలో వచ్చేసి ఎర్ర జెండాలు కట్టుకొని స్లోగన్స్ ఇస్తూ ఆ మద్దనూరు భూస్వామికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఉద్యమాన్ని చేపట్టారు. 200 ఎకరాలలో ఉన్నటువంటి మొత్తం కలపను మొత్తం కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలలో మొట్టమొదటి ఒక సంఘటన, ఒక జమీందార్ని వ్యతిరేకించి ప్రజలనే వాళ్ళు చైతన్యవంతం చేసి అతని యొక్క కలపను మొత్తం కూడా తీసుకుపోతే అది పెద్ద ఒక విప్లవంగా మారింది. ఆ విప్లవంగా మారిన సంఘటన తర్వాత మిగతా గ్రామాలకు వ్యాపించింది. లక్సెట్టిపేటలో కూలీలు అనేవాళ్ళు కూడా సమ్మె చేశారు. కూలీ రేట్లు పెంచాలని, పాలేళ్ల జీతాలు పెంచాలని సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా షకల్ల గ్రామంలో అనే ఒక గ్రామంలో కూడా కొంతమందిని అంటే గ్రామ కంట భూమిని రైతులు అనేవాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ఆ భూస్వామి పోలీసులను ఉలిగొల్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరిని అరెస్ట్ చేయించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులందరిని అరెస్ట్ చేయిస్తే మహిళలు అనేవాళ్ళు దాదాపుగా 800 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 800 మంది వచ్చేసి ఈ యొక్క షకల్ల అనే గ్రామంలో ఆ పోలీసులు అనేవాళ్ళు పట్టుకపోవడానికి ప్రయత్నం చేస్తే షకల్ల అనే గ్రామంలో పోలీసులు అనేవాళ్ళు ఆ యొక్క గ్రామంలోని యువకులందరూ పట్టుకోవడం ప్రయత్నం చేస్తే 800 మంది మహిళలు వచ్చేసి వాళ్ళని చుట్టుముట్టేసి 18 గంటల పాటు పోలీసులను నిర్బంధించిన ఒక సంఘటన, చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నది, కానీ ఎవరికి ప్రజాస్వామ్యం ఉందంటే భూస్వాములకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది. ఆ భూస్వాములే రాజకీయ నాయకులుగా చలామణయ్యారు, సర్పంచులుగా చలామయ్యారు, మండలాధ్యక్షులుగా చలామణయ్యారు, సహకార సంఘాలకు అధ్యక్షులుగా చలామయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు వాళ్ళే అలంకరించారు.
ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అంటే రాజకీయ ఆధిపత్యం ఉన్నది, వాళ్ళ దగ్గరనే ప్రజాస్వామ్య ఆధిపత్యం ఉంది. అన్ని ఆధిపత్యాలు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ప్రజలందరినీ ఊడగం చేసి ఒక ప్రయత్నం చేశారు. దాదాపు 25 రకాల నిర్బంధాలు పెట్టారు, మామూలు వసూలు చేశారు, వెట్టి చేయించుకున్నారు. ఎలాంటి వెట్టి అంటే చాలా వెట్టి కూడా చేయడం జరిగింది. అంటే లంచాలు తీసుకునేవాళ్ళు, మామూలు వసూలు చేసేవాళ్ళు, వెట్టి నాగన్లకు పాల్పడేవాళ్ళు. అంటే వెట్టి నాగన్లు అంటే మొట్టమొదటిసారిగా రైతు భూమి కాకుండా భూస్వామి భూమిని దున్నిన తర్వాతనే రైతు అనే వ్యక్తి భూమిని దున్నుకోవాలి. అలాగే వెట్టి మనుషులు ఎప్పుడు ఇంట్లో పని చేయడానికి ఒక పాలెగాలు, ఒక జీతగాలు అనే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు పని చెప్తే వాడు రెడీ చేయడానికి ఉండాలి. అలాగే వెట్టి చాకలి, వెట్టి మంగలి, వెట్టి కుమ్మరి అంటే ఉచితంగా సేవలు చేస్తూ ఆ సేవలు మొత్తం కూడా అందించాలి. అలాగే వెట్టి పయనాలు. వెట్టి పయనాలు అంటే భూస్వామి అనేవాడు బండిలో బయలుదేరితే బండి ముందు ఒకరు, బండి వెనక ఒకరు, ఇద్దరు కూడా పరిగెత్తాలి. భూస్వామి అనేవాడు బండిలో కూర్చొని వాడు బండిలో వెళ్ళిపోతుంటే ముందుగాల వెట్టి పయనాలంటే ముందుగాల ఒక వ్యక్తి వెనకొక వ్యక్తి ఆయన కాపలాగా పరిగెత్తుతూ వెళ్ళాలి. వీటిని వెట్టి పయనాలు అంటారు. అంటే కచ్చరం అంటే బండి, ఎడ్ల బండి. ఎడ్ల బండిలో భూస్వామి పోతే ముందుగాల ఒక వ్యక్తి వెనక వ్యక్తి పయనించడాన్ని వెట్టి పయనాలను పిలుస్తారు. అలాగే వెట్టి మందలు అంటే గొల్లలు అనేవాళ్ళు, కురుమలు అనేవాళ్ళు తమకున్నటువంటి గొర్రెలని తమకున్నటువంటి ఆ యొక్క ఉచితంగా ఆ యొక్క భూస్వామి యొక్క భూమిలో అర్ధరాత్రి పూట పండబెట్టాలి, అంటే ఎరువు కోసం పెట్టాలి. వాటిని వెట్టి మందలు అని పిలుస్తారు. అలాగే భూస్వామి అనే వ్యక్తికి ఏమైనా పండుగ పబ్బాలు వచ్చినా, పెండ్లిళ్ళైనా ఈ యొక్క గొల్లలు అనేవాళ్ళు, కుర్మలు అనేవాళ్ళు ఉచితంగా గొర్రెల్ని సరఫరా చేయాలి, అంటే మేకల్ని సరఫరా చేయాలి. వీటిని వెట్టి గొర్రెలను పిలుస్తారు. అలాగే వెట్టి పాలు. భూస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగినా, ఎలాంటి ఒక ఆర్భాటం కొనసాగినా గ్రామంలో ఉన్నటువంటి అందరూ రైతులు అనేవాళ్ళు ఉచితంగా పాలు పోయాలి. దాంతో వెట్టి సపలు. గ్రామంలో అయినా పండుగ చేస్తే ఆ పండుగలో మేకలు అనేవి కోస్తే వెనక సప్పలు మొత్తం కూడా సప్లై చేయాలి, వాళ్ళకి ఉచితంగా అందజేయాలి. వాటిని వెట్టి సప్పలు అంటారు. అలాగే బ్రాండెడ్ లేబరు. అదేవిధంగా కులాల మధ్య బహిష్కరణ అంటే కులాల మధ్య పంచాయతీలు పెట్టి ఒకరి మధ్య ఒకరు పంచాయతీలు పెట్టి గ్రామ బహిష్కరణ చేసేవాళ్ళు. పైగా వడ్డీ వ్యాపారులుగా భూస్వాములే కొనసాగేవాళ్ళు. అదేవిధంగా బ్యాంకు అప్పులలో కూడా పైరవోలు చేసి ఆ బ్యాంకు అప్పులు మొత్తం కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. అలాగే ప్రభుత్వ భూములని, గ్రామ కంఠం భూములని, శిఖం భూములని, చెరువు భూములను మొత్తం కూడా భూస్వాములు ఆక్రమించుకునేవాళ్ళు. అలాగే మధ్య దళారీగా వాళ్ళే పనిచేసేవాళ్ళు. అలాగే ఫారెస్ట్ దోపిడీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు, అంటే తూనికా కూడా వాళ్ళ పరిధిలో ఉండి కాంట్రాక్టులు ఇచ్చేవాళ్ళు. దానితో పాటు ఈ యొక్క తూనికాకు దోపిడీ ఇలా పైరవులు చేస్తూ స్త్రీలపైన అత్యాచారాలు చేస్తూ, అంటే భూస్వామి యొక్క భార్య ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతే ఆ ప్రెగ్నెన్సీ ఇంటికి పోయినటువంటి రోజులు మొత్తం కూడా గ్రామంలో ఏ మహిళ మీద అతను మోజుపడితే ఆ మహిళలు అనే వాళ్ళు అతని యొక్క కోరికలు తీర్చాలి. కాబట్టి స్త్రీలపైన అత్యాచారాలు, ఈ విధంగా 25 రకాల ఒక దోపిడీ వ్యవస్థ కొనసాగింది ఇక ఉత్తర తెలంగాణలో. అంటే తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగకపోవడం కారణంగానే ఆ భూస్వాములు అనేవాళ్ళు అలాగే ఉన్నారు. ఆ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ యొక్క నక్సలిజం అనే అంశాన్ని అభ్యర్థులు ఇక్కడ సిలబస్లో స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా వెట్టి అనే పదం చుట్టే ఉద్యమాలు అనేవి కొనసాగినాయి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దానితో పాటు మనకు ఉన్నటువంటి ఈ యొక్క సంఘటనలు, మద్దనూరు సంఘటన, సిరిసిల్ల సంఘటన, ఈ సంఘటనలు కూడా అభ్యర్థులు అనేవాళ్ళు అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి. దానితో పాటు అత్యంత ముఖ్యమైన సంఘటన జగిత్యాల జైత్రయాత్ర. ఈ యొక్క ఆర్ఎస్సీ విద్యార్థులు అనేవాళ్ళు గ్రామాలకు తరలండి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు మే నెలలో మొత్తం కూడా వాళ్ళు శిక్షణ తీసుకొని ఒక్కొక్క గ్రామానికి 4-5 సభ్యులు అనేవాళ్ళు పోయి ఆ ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి గ్రామాలకు తరలనే కార్యక్రమం ద్వారా ప్రజలను మొత్తం కూడా చైతన్యవంతం చేశారు. ఆ చైతన్యవంతం చేసిన ఫలితమే జగిత్యాల జైత్రయాత్ర. ఇది 1978 సెప్టెంబర్ 7వ తారీఖున జరిగింది. అంటే కొన్ని పుస్తకాలు 9 అని రాశారు, కొన్ని పుస్తకాలు 8 అని రాశారు. విప్లవ రచయితల సంఘం రాసినట్టు ఒక పుస్తకం జగిత్యాల జంగల్ మాల్లో, విప్లవ రచయితల సంఘం రాసినటువంటి ఒక పుస్తకం జగిత్యాల జంగల్ మాల్. ఆ జగిత్యాల జంగల్ మాల్లో ఒక పేర్కొన్న తేదీ ఏంటంటే 1978 సెప్టెంబర్ 7వ తారీఖు. కాబట్టి విప్లవ రచయిత సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక పుస్తకం కాబట్టి ఇవన్నీ విప్లవ రచయితల ఆధ్వర్యంలో కొనసాగినటువంటి కార్యక్రమాలు కాబట్టి సెప్టెంబర్ 7 అనేది చాలా ముఖ్యమైన తేదీగా అభ్యర్థులు అనేవాళ్ళు భావించాలి.
కాబట్టి 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ఆర్ఎస్సి విద్యార్థులు అనే వాళ్ళు ప్రచారం చేస్తే మొట్టమొదటిసారిగా జగిత్యాలలో ప్రజలు అనేవాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి దున్నేవాడికి భూమి ఇవ్వాలి, లక్ష్మీరాజ్యం అమరహై, నక్సలిజం వర్ధిల్లాలి అనే పదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది. ఆ ర్యాలీతోని మొత్తం గ్రామాలు దాదాపుగా 150 గ్రామాలు మొత్తం తరలి వచ్చినాయి. తమ యొక్క భుజానకు సంకనకు ఒక సద్దిమూట పెట్టుకొని కర్ర చేత పట్టుకొని ఎర్ర జెండాను చేతలు పట్టుకొని ఆ జగిత్యాల మొత్తం పట్టణంలో వాళ్ళు మొత్తం నినాదాలు చేస్తూ ఆ పట్టణం మొత్తం కూడా దద్దరిల్లే విధంగా చేయడం జరిగింది. పోలీసులు అడుగడుగున ఉన్నప్పటికీ, భూస్వాము తాబేదారులు కూడా ఉన్నప్పటికీ ఏది లెక్క చేయకుండా 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జగిత్యాల పట్టణంలో జరిగినటువంటి యాత్రని ఒక సమావేశాన్ని జగిత్యాల జైత్రయాత్రగా చెప్పడం జరిగింది. దాదాపు 150 గ్రామాల ప్రజలు రావడం జరిగింది. ఒక రైతు కూలీ సంఘం, ఆర్ఎస్యు, విప్లవ రచయితల సంఘం, ఇవన్నీ సంఘాలు కలిపి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలో ఒక పెద్ద మహాసభ జరిగింది. 35,000 మంది హాజరయ్యారు. మనకు చివరి దశ ఉద్యమంలో 1997 భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లరేషన్ అయితే ఏ విధంగా ఇంపార్టెంటో జగిత్యాల జైత్రయాత్ర కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఒకేసారి 35,000 మంది హాజరయ్యి ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని వ్యతిరేకించిన ఒక పెద్ద మహాసభ జగిత్యాల జైత్రయాత్ర. 35,000 మంది హాజరయ్యారు. ఆ గ్రామాలకు తరలిన కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారదాస్ లక్ష్మణరావు, ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ లాంటి విద్యార్థులు కూడా ఆర్ఎస్యూలో కీలక పాత్ర పోషించి గ్రామాల్లో తిరిగి ప్రజలను మొత్తం చైతన్యవంతం చేశారు. ఆ జగిత్రయాత్ర సభలో ఈ యొక్క నారదాస్ లక్ష్మణరావు, అల్లం నారాయణ లాంటి వాళ్ళు వేదిక మీద కూడా ప్రసంగించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా విప్లవ రచయితల సంఘం నాయకుడైనటువంటి కవి అయినటువంటి వరహారావు, అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకుడు గంజి రామారావు, అదేవిధంగా ప్రజానాట్య మండలి సభ్యుడైనటువంటి గద్దరు, వీళ్ళందరూ కూడా జగిత్యాల జైత్యాల సభలో ప్రసంగించడం జరిగింది. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ మూలాలని మొట్టమొదటిసారిగా పెకిలించడానికి ప్రయత్నం చేసిన సభ, భూస్వాములను ఎదిరించి ఒక సభకు హాజరయ్యి దానిలోని సమస్యలు తెలుసుకొని వెట్టి నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి ఒక సమస్యలు మొత్తం కూడా కొనసాగినాయి. కాబట్టి అభ్యర్థులు జగిత్యాల జైత్రయాత్రని చాలా కీలకంగా చదివే ప్రయత్నం చేయాలి. కాబట్టి 150 గ్రామాల ప్రజలు, 35,000 మంది సభ్యులు, అల్లం నారాయణ, నారస్ లక్ష్మణరెడ్డి విద్యార్థి నాయకులు, అలాగే వీరసం యొక్క సభ్యుడైనటువంటి వరహారావు, అదేవిధంగా ప్రజానాట్య మండలి సభ్యుడైనటువంటి గద్దరు, అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకుడైనటువంటి ఈ యొక్క నాయకుడు గంజి రామారావు లాంటి వాళ్ళు సభలో హాజరు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభని ప్రభుత్వానికి వంతబాడే పత్రికలు కూడా ఒక గొప్ప సభగా అభివర్ణించినవి. భూమి పత్రిక దీని ఒక చారిత్రక సభగా పేర్కొనడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక సిరిసిల్ల సంఘటన, ఒక మద్దనూరు సంఘటన, ఒక జగిత్యాల జైత్రయాత్ర. ఈ జగిత్యాల జైత్రయాత్ర తర్వాత మరికొన్ని సంఘటనలు కొనసాగినవి. అవి లక్సెట్టిపేట సంఘటన, బెల్లంపల్లి సంఘటన, చిన్మెట్పల్లి సంఘటన, కోరుట్ల సంఘటన, ఇవన్నీ కూడా అభ్యర్థులు కొంచెం స్టడీ చేసే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు ఆ తర్వాత లక్సెట్టిపేటలో కళ్యాణ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి యువకుడు, ఆ ప్రాంతానికి ఇక్కడికి వలస వచ్చి ఆ యొక్క లక్సెట్టిపేటలో ప్రజల్ని మొత్తం కూడా చైతన్యవంతం చేశాడు. దాని కారణంగా లక్సెట్టిపేటలో మొత్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలని కొనసాగినాయి. ఆ తర్వాత బెల్లంపల్లిలో కూడా ప్రజలు అనేవాళ్ళు చైతన్యవంతమై, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి తాలూకుల ప్రజలు కూడా చైతన్యవంతమై ఆ బెల్లంపల్లిలో ఒక ఎమ్మెల్సీకి అనుచర వర్గడ ఉన్నటువంటి ఒక జమీందారుకు అనుచరుడైనటువంటి ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగినది. మొట్టమొదటిసారిగా ఇదొక ప్రజల్లో వచ్చిన ఒక మార్పు అనుకోండి, భూస్వామి వ్యతిరేక తిరుగుబాటు అనుకోండి. కాబట్టి బెల్లంపల్లిలో మొట్టమొదటిసారిగా రోడ్డు మీద భూస్వామి గుండాను హత్య చేయడం జరిగింది. అదేవిధంగా చిన్మెట్పల్లి సంఘటన కూడా చాలా ముఖ్యమైన సంఘటన. ఇక్కడ చిన్మెట్లో జగన్మోహన్ రావు అనేవాడు ఒక భూస్వామి ఉన్నాడు. అతని 1958లో ఒక 30 ఎకరాల భూమి ఉంటే ఆ తర్వాత చెరువు భూమిని, కంఠం భూమిని, అన్ని భూములు ఆక్రమించుకొని 78 నాటికి 150 ఎకరాలు ఆసామయ్యాడు. ప్రజల మీద వెట్టి చేయించుకునేవాడు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క చిన్మెట్పల్లిలో ప్రజలనే వాళ్ళు చైతన్యవంతమై గ్రామంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీస్తుంటే ఆ ర్యాలీ మీద
ఆ ర్యాలీ మీద ఈ యొక్క జగన్మోహన్ రావు యొక్క భూస్వామి కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు అయినటువంటి తర్వాత జగన్మోహన్ రావు కాల్పులు జరిపిన సందర్భంగా ఈ యొక్క అర్ధరాత్రి పూట కొంతమంది గ్రామస్తుల మీద దాడి చేసి 20 ఇండ్ల మీద దాడి చేసి ఆ దాడి చేసిన తర్వాత ఒక 2 వ్యక్తులను కూడా పట్టుకొచ్చి బంధించడం జరిగింది. అలా బంధించినటువంటి సందర్భంలో గ్రామంలో ప్రజలు ఆ యొక్క 2 వ్యక్తులను విడిపించడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క భూస్వామి జగన్మోహన్ రావుకి అల్లుడైనటువంటి సురేష్, బోర్నేపల్లి సురేష్ ఆ ఇంటిపై మేడపై ఉండి కాల్పులు జరిపితే ఒక 19 మంది గాయపడడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి బోర్నేపల్లి గ్రామస్తులు మూకుమ్మడిగా 2000 మంది పోయి ఆ బోర్నేపల్లి సురేష్ యొక్క ఇల్లును మొత్తం కూడా దహనం చేయడం జరిగింది. ఆ ఇంటి పక్కల ఇళ్ళలు తగలబడతాయని చెప్పేసి ఆ ఇంటి దర్వాజాలు మొత్తం కూడా ఊడబీకి, కిటికీలన్నీ ఊడబీకేసి నడి బజార్లో పోసి మొత్తం కూడా అగ్నికి దహనం చేశారు. ఇల్లును మొత్తం కూడా కూలగొట్టారు. కాబట్టి ప్రజల్లోకి వచ్చినట్టు ఒక చైతన్యము. అంటే మనకు భారతదేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినప్పటికీ ఉత్తర తెలంగాణలో సామాన్య ప్రజలకి స్వాతంత్రం రాలేదు. ఒక భూస్వామ్యం కింద నలిగిపోయారు, ఒక వెట్టి కింద నలిగిపోయారు, ఒక పాలేర్లుగా, ఒక జీతాలుగా పనిచేశారు. ఎలాంటి స్వాతంత్రం లేదు, చదువు లేదు, సంధ్య లేదు. మనం చెప్పుకుంటాం భారతదేశానికి 97లోనే ఒక గొప్ప స్వాతంత్రం వచ్చిందని. కానీ ప్రజలకు స్వాతంత్రం అనేది రాలేదు. ఇవాళ కూడా భారతదేశంలో 30 నుంచి 40% మందికి అసలు స్వాతంత్రం అంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఒక జీవనాన్ని కొనసాగించే పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికి కూడా ఒక 1వ తారీఖు వస్తే కేసీఆర్ ఇచ్చే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేసి ఒక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు వృద్ధులు అనేవాళ్ళు. 1వ తారీఖు వస్తే ఆ యొక్క 20 కేజీల బియ్యం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి 60 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో సాధించింది ఇదేంటంటే ఇప్పటికీ 30-40% మంది ఒక బీదరికంలో ఉన్నారు. అంటే వ్యవస్థలు మారినాయి. అంటే ఒకప్పుడు భూస్వామి ఉన్నాడు, ఆ భూస్వామి వాళ్ళ పెట్టుబడిదారుగా మారిండు, ఇవాళ ఆ భూస్వామి రాజకీయ నాయకుడిగా మారిండు, ఇలా భూస్వామి కాంట్రాక్టర్గా మారిండు. అంటే వ్యవస్థ మారింది, కానీ సామాన్య యొక్క ప్రజల యొక్క మార్పు అనేది రావడం కష్టమైపోతున్నది. అంటే ఇవాళ మనం అనుకుంటాం ఈ ప్రజాస్వామ్య దేశంలో చాలా హక్కులు ఉన్నాయి అనుకుంటాం, కానీ హక్కులు అనేవి కాలం మారుతుంది కాబట్టి మారిన నేపథ్యంలో మనకు హక్కులు వచ్చాయి. ఉదాహరణకు మనకు 3 లక్షల సంవత్సరాల క్రితము మనిషి అనేవాడు అడవులలో పర్యటించాడు. ఎలాంటి వస్త్రాలు లేకుండా ఒక ముగ్రపాయుడిగా, ఒక జంతు రూపంలో పర్యటించాడు. మనకు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత నాగరికుడిగా మారాడు. సింధు నాగరికత కాలంలో కొంత నాగరికత నేర్చుకున్నారు. అంటే ఇవాళ సమాజంలో నాగరికత అనేది కొనసాగుతుంది, కానీ సామాన్యులు అనేవాళ్ళు సామాన్యులే ఉన్నారు, భూస్వాములు అనేవాళ్ళు భూస్వాములే ఉన్నారు. అంటే రూపం మారింది. ఆ భూస్వాములే కాంట్రాక్టర్లు. అంటే ప్రజాస్వామ్యం అనేది కొంతవరకు పనిచేస్తుంది, మొత్తం పనిచేస్తుందని చెప్పలేం. కానీ వాళ్ళ 90% ఎమ్మెల్యేలు దాదాపుగా ఎవరైనా ఏ ఒక్క ఎమ్మెల్యేని వాళ్ళ బస్సులో ప్రయాణించే సందర్భాలు కనిపిస్తున్నాయా? ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాల కాలంలో 100 కోట్లు 200 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ భూమి ప్రజల వద్ద కొంతవరకు ఉండవచ్చు, కానీ ఇవన్నీ అంశాలు కూడా మనం ఒక భూస్వామ్య వ్యవస్థలో ఒక నక్సలిజంలో రూపాలు అనేవి మారుతుంటాయి. కాబట్టి అభ్యర్థులు ఒక చర్చించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక నక్సలిజం అయ్యే కార్యక్రమంలో ఇక్కడ మనకు ముఖ్యమైన అంశాలు చిన్మెట్పల్లి సంఘటన, జగిత్యాల జైత్రయాత్ర, మద్దనూరు సంఘటన, సిరిసిల్ల సంఘటన, లక్సెట్టిపేట సంఘటన, ఇవన్నీ సంఘటనలకు మొత్తం కూడా అభ్యర్థులు సిలబస్లో భాగంగా చదువుకునే ప్రయత్నం చేయాలి. దానితో పాటు ఈ యొక్క నక్సలిజంలో భాగంగా అంటే 85 తర్వాత అంటే 67 నుంచి అంటే 69, 73, 74, 80 వరకు కార్యక్రమాలు మొత్తం కూడా నక్సలిజము ఈ విధంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా కొనసాగితే 85 తర్వాత ఆ భూస్వాములు అనేవాళ్ళు జగిత్యాల జైత్రయాత్ర ఫలితం అనుకోండి, వివిధ రకాల సంఘటనలు అనుకోండి, ఈ సంఘటనల కారణంగా భూస్వాములు అనేవాళ్ళు గ్రామాలను విడిచి పట్టణాలకు పారిపోయారు, హైదరాబాదు పారిపోయారు, పక్కన ఉన్నటువంటి కరీంనగర్ లాంటి పట్టణ ప్రాంతాలు పారిపోయారు. కాబట్టి భూస్వామ్య వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టిన సంఘటనే ఒక నక్సలిజం అనే కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క నక్సలిజం ఏమైనా సాధించిందంటే చాలా సాధించింది, కొంతవరకు సాధించింది. బాల్య వ్యవస్థ కొంతవరకు రూపుమాపబడింది, కులాంతర వ్యవస్థ కొంతవరకు రూపుమాపబడింది, కులాల అంతరాలను కొంతవరకు తగ్గించగలిగింది. అంటే ఈ భూస్వాములు అనేవాళ్ళు కులాల మధ్య పంచాయతీ పెట్టి ఆ కులాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ కుల కట్టుబాట్లు విధించేవాళ్ళు. అలాంటి కుల కట్టుబాట్లు కొంతవరకు తగ్గినవి, భూములు అనేవి ప్రజలకు కొంతవరకు దక్కినవి. ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి కొంత ముందుకు కదిలారు. విద్యార్థులను పిల్లలు అనేవాళ్ళు పాఠశాల పోయే ప్రయత్నం చేశారు. తూనికాకు రేట్లు పెంచుకోగలిగారు, కూలీ రేట్లు పెంచుకోగలిగారు, జీతాలు అంటే జీతగాలు జీతాలు పెంచుకోగలిగారు.
కాబట్టి ఒక నక్సలిజం అనే మూమెంట్ అనేది ఒక 1970 నుంచి 85 మధ్య భూస్వామ్య వ్యతిరేక పోరాటం కొనసాగిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 85 నుంచి ఇవాళ 2006 వరకు కొనసాగిన ఉద్యమం మొత్తం కూడా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం. అంటే ప్రభుత్వం నుంచి హలో 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 ఒక డిస్కనెక్ట్. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడ చదివేటప్పుడు అంటే ఇవాళ తరిమిల నాగిరెడ్డి వర్గం అనుకోండి, చంద్ర పుల్లారెడ్డి వర్గం, కొండపల్లి సీతారామయ్య వర్గం. కాబట్టి కొండపల్లి సీతారామయ్య వర్గమే నక్సలిటంగా సిఓసిగా మారింది. అది 1980లో పీపుల్స్ వార్గా మారింది. ఆ తర్వాత పీపుల్స్ వార్ కాస్త మళ్ళీ తర్వాత కాలంలో మావోయిస్టుగా మారడం జరిగింది. హలో 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 చెప్పండి సార్. సార్ చెప్పండి, మీకు క్వశ్చన్ అంటే చెప్పండి. సార్ ఇప్పుడు గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉన్నాయి కదా? అవునవును. అంటే సపరేట్ క్వాలిఫై కావాలా, అన్ని కలిపి ఉంటుందా? అన్ని కలిపే ఉంటాయి, సపరేట్ క్వాలిఫైయింగ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. అంటే మినిమం మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఒక 50-60 క్వశ్చన్లు ఈజీగా మనం పెట్టగలుగుతాం. అన్క్వాలిఫై అది ఏముండదు. అన్క్వాలిఫై స్థాయిలో ఉంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్క్వాలిఫైయింగ్ అనేది ఏముండదు. ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినా కూడా మీరు క్వాలిఫై అవుతారు. కాబట్టి వాళ్ళ పేపర్ అనేది చాలా క్రిటికల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్నిట్లో 40 మార్కులు వచ్చినా కొన్నిట్లో 100 మార్కులు అడ్డం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్క్వాలిఫై వల్ల ముందుకు ఇంటర్వ్యూ దాకా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్క్వాలిఫైయింగ్ అనే పదం ఏం లేదండి. ఓకే, నెక్స్ట్ మన యొక్క ఉద్యమాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమంలో కాబట్టి కొండపల్లి సీతారామయ్య వర్గమే తర్వాత ఆర్ఎస్సీ విద్యార్థి కొనసాగి అది మల్లోజుల కోటేశ్వరరావు, ఇవాళ ఉన్నటువంటి గణపతి కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమాల పరంగా ముందుకు పోయి ఇవాళ మల్లోజుల కోట కిషన్జీ నేపథ్యంలో 2012 వరకు పశ్చిమ బెంగాల్ ఉద్యమాలు కొనసాగినాయి. ఇవాళ ఉన్నటువంటి గణపతి కూడా ఈ యొక్క ఆర్ఎస్సీ విద్యార్థిగానే జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ అల్లం నారాయణ కానీ నారదల లక్ష్మణరావు కానీ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్సీ విద్యార్థులుగా జీవితాన్ని మొదలుపెట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి విప్లవానికి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ నేతృత్వం వహించే ఒక పరిస్థితి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. కాబట్టి తరిమిల నాగిరెడ్డి వర్గము 1976 వరకు పనిచేసిన 76లో ఆయన మరణించడం జరిగింది. అదేవిధంగా చంద్ర పుల్లారెడ్డి 80వ దశకంలో ఆయన మరణించాడు. అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు కూడా తర్వాత కాలంలో మరణించడం జరిగింది. అతను కొండపల్లి సీతారామయ్య వర్గం ఇవాళ నక్సలైట్గా కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క సాహిత్యపరంగా మనం ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఉండే సాహిత్యపరంగా కొన్ని అంశాలు మనము పరిశీలించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క భారత జనతా ప్రజాతంత్ర విప్లవం అనే ఒక గ్రంథాన్ని భారత జన ప్రజాతంత్ర అనే ఒక గ్రంథాన్ని రాసింది ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు రాయడం జరిగింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు భారత జన ప్రజాతంత్ర విప్లవం యొక్క గ్రంథాన్ని దేవులపల్లి వెంకటేశ్వరరావు రాయడం జరిగింది. ఈయన అంటే తమిళనాడులో పట్టుబడినప్పుడు జైల్లో ఉన్న సందర్భంలో రాసిన గ్రంథము ఈ యొక్క భారత జన ప్రజాతంత్ర విప్లవానిక గ్రంథం. అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాసిన గ్రంథము తాకట్టులో భారతదేశం అనే గ్రంథాన్ని తరిమిల నాగిరెడ్డి రాయడం జరిగినది. అదేవిధంగా గ్రామాలకు తరలండి నా అనుభవాలు అనే గ్రంథాన్ని రాసింది ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారద లక్ష్మణరావు రాయడం జరిగింది. హలో చెప్పండి మేడం, చెప్పండి అమ్మా. నమస్కారం అండి సార్. నమస్తేనండి సార్. ఒకసారి కొమరం భూమి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? చెప్తాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఉన్నది. దానికంటే నక్సలిజం అయిపోయాక జల్ జంగిల్ జమీన్ అనే ఒక విధానం ఆదివాసీ ఉద్యమాలు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఉంటాయి. క్లాస్ మొత్తం వింటే మీకు అది కూడా కవర్ అవుతుందండి. ఓకేనమ్మా. కాబట్టి దీని ఒక కంటిన్యూషన్. హలో చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు హరికృష్ణ అండి. చెప్పండి హరికృష్ణ గారు. హలో చెప్పండి హరికృష్ణ గారు. ఇది ఒక డౌట్ ఉంది సార్ మాకు. చెప్పండి, కాన్సెప్ట్ బేస్లో అడిగిన క్వశ్చన్. ఆ కాన్సెప్టే సార్. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మనం మళ్ళీ దశ ఉద్యమంలో ఫస్ట్ రాజీనామా చేసింది కదా సార్? అవునవును. అది డేట్ వచ్చేసి మీరు 29 అని చెప్పేసి సార్. మార్చి 29 మార్చి 8 నాడు మనకు సుప్రీం నుంచి అంటే మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రోజే వెంటనే ఆయన రాజీనామా చేసేస్తారు కదా సార్? అంటే అంతకుముందే అసలు రాజీనామా లేఖని అంతకుముందు మార్చి 22 కంటే ముందే ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. రాజీనామా లేఖ ఆయన దగ్గరనే ఉంది. దాన్ని బలవంతంగా మార్చి 29 నాడు ఆమోదించుకోవడం అనేది జరిగింది. 20 అంటే ఆ డేట్ అయినా ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. మనకు ఎక్కువ పుస్తకాలలో మనకు మార్చి 29 క్వశ్చన్ ఉంది.
అదే కొండపల్లి ఆయనే మళ్ళీ జూన్ 1వ తారీఖు నాడు తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీని కూడా కొండా లక్ష్మణబాబు స్థాపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి రాజీనామా చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబుజీ అయితే ఆ తర్వాత 2011లో మంత్రి పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు మన యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు. ఈ యొక్క ఇద్దరు కూడా మంత్రి పదవులు రాజీనామా చేసిండ్రు. కొండా లక్ష్మణ్ బాబుజీ రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి మీరు అభ్యర్థులు అనేవాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఈ క్రింది వాణిలో రాజీనామా చేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి. డేట్ అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. మనకు సుప్రీంకోర్టు తీర్పు అనేది మార్చి 28 నాడు రాజీనామా చేసినట్టు ఎక్కువ పుస్తకాలు ఉందండి. ఓకేనండి. హలో హలో చెప్పండి సార్. నక్సలైట్ ఉద్యమం ఇంద్రవెల్లిలో చెప్తారా కొద్దిగా? నక్సలైట్ ఉద్యమం ఇంద్రవెల్లి గురించి ఇది కూడా చెప్తాను. ఇంద్రవెల్లి నెక్స్ట్ ఉంది. అది మన ఆ యొక్క ఉన్న గిరిజనుల ఉద్యమాలలో భాగంగా ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు అది ఇంద్రవెల్లి ఒక మరణభావం కూడా మీకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్ మొత్తం వింటే మీకు మొత్తం కూడా నక్సలైట్ మూవ్మెంట్ వస్తాయి, గిరిజన ఉద్యమాలు కూడా వస్తాయి. రామ్జీగొండు, కొమరం భీము, ఇంద్రవెల్లి మరణహోమం అనే 3 అంశాలు కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అది క్లాస్లో భాగంగా వినండి. హలో, నెక్స్ట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే, కాబట్టి మనకు గ్రామాలకు తరలండి నా అనుభవాలు అనే గ్రంథాన్ని రాసింది నారదాస్ లక్ష్మణరావు అయితే, అదేవిధంగా కొండపల్లి సీతారామయ్య, ప్రభాకర్ రెడ్డి అనే పేరుతోటి వ్యాసాలు రాయడం జరిగింది. కొండపల్లి సీతారామయ్య అంటే నక్సలైట్ మూవ్మెంట్లో సిఓసి సెంట్రల్ ఆర్గనైజ్ కమిటీని ఏర్పాటు చేసి 1990 వరకు నక్సలైట్ మూవ్మెంట్కి ప్రధాన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి ఉద్యమాన్ని భారతదేశం మొత్తం కూడా వ్యాపింప చేసిన కొండపల్లి సీతారామయ్య ప్రభాకర్ రెడ్డి అనే పేరుతోటి వ్యాసాలు రాయడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డితో యొక్క కొండపల్లి సీతారాంతో మరొక ముఖ్యమైన వ్యక్తి అంటే కేజీ సత్యమూర్తి శివసాగర్ పేరుతోటి వ్యాసాలు రాయడం జరిగింది. ఆయన కలం పేరుతోటి వ్యాసాలు రాయడం జరిగింది. అదేవిధంగా సృజన అనే పత్రిక నడిపింది విప్లవ రచయితల సంఘం సభ్యుడైనటువంటి వరహారావు నడపడం జరిగింది. సృజన అనే ఒక పత్రికని వరహారావు నడపడం జరిగింది. అదేవిధంగా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పిలుపు అనే పత్రిక కొనసాగింది. పిలుపు అనే ఒక పత్రిక, ఈ పత్రిక ఎడిటరు ఎంటీ ఖాను, దీని యొక్క ప్రచురణకర్త రంగనాథం అనే వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క పిలుపు అనే పత్రికను కొనసాగించారు. అదేవిధంగా నవోదయ సాంస్కృతిక సంస్థ, ఈ యొక్క తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు యొక్క ఇద్దరు పరిధిలో ఈ యొక్క నవోదయ సాంస్కృతిక సంస్థ అనే దాన్ని కూడా కొనసాగడం జరిగింది. అదేవిధంగా నక్సలైట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నక్సల్కి సంబంధించినటువంటి సిపిఐఎంఎల్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన పత్రిక జీవనాడి అనే పత్రికని అశ్విని కుమారు నడపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అది ఆగిపోతే దాని స్థానంలో ఒడిశల అనే పత్రికని వి ప్రకాష్ ఆధ్వర్యంలో నడపడం జరిగింది. ఒడిశల అనే పత్రిక వి ప్రకాష్ ఆధ్వర్యంలో, జీవనాడి అనే పత్రిక అశ్విని కుమార్ ఆధ్వర్యంలో, సృజన అనే ఒక పత్రిక వరహారావు ఆధ్వర్యంలో ఒక సాహిత్య పత్రిక కొనసాగడం జరిగింది. కేజీ సత్యమూర్తి శివసాగర్ పేరుతోటి వ్యాసాలు రాశాడు. కొండపల్లి సీతారామయ్య ప్రభాకర్ రెడ్డి పేరుతోటి వ్యాసాలు రాశాడు. అదేవిధంగా జన సాహితీ సంస్కృతి సమాఖ్య అనే వ్యవస్థ కూడా కొనసాగింది. దాన్ని రంగనాయకమ్మ, అదేవిధంగా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విప్లవ రచయిత సభ్యులైనటువంటి ఈ యొక్క జన సాహితీ సాంస్కృతిక సమాఖ్యను కూడా కొనసాగించడం జరిగింది. ఈ యొక్క సాహిత్యపరంగా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 80లో 79-80 మధ్య ప్రాంతంలో తూల రాజేందర్, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి తూల రాజేందర్, పీడిఎస్లో ఉన్నటువంటి తూల రాజేందర్, ఆ తర్వాత తూల ఉమ్మ ఇద్దరు కూడా బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలి. వాళ్ళ తూల ఉమ వాళ్ళ కరీంనగర్ యొక్క జడ్పీ చైర్మన్ కూడా పనిచేస్తున్నది. అదేవిధంగా ఈ నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో కొన్ని కమిటీలు కూడా పనిచేసినవి. ఒక తార్కండే కమిటీ, ఈ తార్కండే కమిటీ అనేది ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ల మధ్య ఏర్పాటు చేసిన కమిటీ తార్కండే కమిటీ. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎమర్జెన్సీ కాలంలో నక్సలిజం అనేది కొంతవరకు ఇబ్బంది గురైనది. 75 నుంచి 77 మధ్య ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మన నక్సలిజం అనేది పుంజుకోవడం జరిగినది. ఆ నేపథ్యంలో ఎమర్జెన్సీ కాలం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ల పైన తార్కండే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కాలంలో భార్గవ కమిషన్, అంటే నక్సలైట్లు ఎన్కౌంటర్ చేయడం కాదు, అసలు ఎన్కౌంటర్ చేసిరా, చంపేసిరా, ఎటుపోయారు యొక్క మనుషులు అనేవాళ్ళు దొరకకుండా చేశారు. దాదాపు 40-50 మంది మనుషులే కనపడకుండా పోయారు ఎన్టీఆర్ గవర్నమెంట్లో.
కాబట్టి ఆ యొక్క మాయమైపోయినటువంటి నక్సలైట్లని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఒక భార్గవ కమిటీ, కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తార్కండే కమిటీ, భార్గవ కమిటీ. అదేవిధంగా తర్వాత కాలంలో మర్రిచెన్నారెడ్డి కాలంలో ఈ యొక్క నక్సలైట్ల బూటకు ఎన్కౌంటర్ల పైన టిఎల్ఎన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టిఎల్ఎన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి టిఎల్ఎన్ రెడ్డి కమిటీ, భార్గవ కమిటీ, తార్కొండే కమిటీ, ఈ 3 కమిటీలు కూడా నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో కొనసాగినటువంటి కమిటీలు. కాబట్టి అభ్యర్థులు పరిశీలించే ప్రయత్నం చేయాలి. మన ముఖ్యమంత్రుల పరంగా ఈ యొక్క నక్సలైట్ ఉద్యమాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు మొట్టమొదటిసారిగా 1969లో ఉద్యమాన్ని మొదలైనప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి జలగం వెంగళరావు ఆ యొక్క శ్రీకాకుళం ఉద్యమ నేపథ్యంలో అక్కడ పర్యటించేసి హలో సార్. చెప్పండి సార్, నక్సలిజం కను మావోయిజంకి డిఫరెన్స్ ఏంటి సార్? నక్సలిజం మరో రూపమే మావోయిజం, పేరు మారింది అంతే. నక్సలైట్లనే పీపుల్స్ వారికి పిలిచారు, తర్వాత మావోయిజంగా పిలుస్తారు అంతే, పేరు మార్చుకున్నారు అంతే. మావోయిజం అనేది చైనాలో పుట్టింది కదా సార్? అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ కొండపల్లి చార్ముజిందర్ యొక్క వర్గం అనుసరించింది మొత్తం కూడా మావోయిజమే. పేరు మార్చి అంటే పీపుల్స్ వారన్న మొత్తం నక్సలిజం మొత్తం కూడా చైనా నేపథ్యంలో మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా కొనసాగిందే నక్సలిజం. కాబట్టి ఫస్ట్ మనకు నక్సల్స్ బరి అనేక గ్రామం పైన నక్సల్ అనే పదం వచ్చింది. ఆ నక్సల్స్ పదాన్ని మార్చి పీపుల్స్ వారు అన్నారు. పీపుల్స్ వారి పదాన్ని పీపుల్స్ వారి యొక్క దాంట్లో ఒక 7-8 వర్గాలు ఏర్పడితే ఆ 7-8 వర్గాలు మొత్తం కలిపి దాన్ని మావోయిజంగా పిలుస్తున్నారు అంతే. కాబట్టి నక్సల్స్ అన్నా, పీపుల్స్ వారన్నా, మావోయిజం అన్నా ఒకటే, తేడా ఏం లేదు. నెక్స్ట్ మనం సిలబస్లో ఒక ప్రయత్నం చేస్తే మనకు 69లో ఉద్యమాలు మొదలైనప్పుడు జలగం వెంగళరావు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొంత నియంతృత్వం అనేది అంటే నక్సల్స్ మీద ఒక ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్ మీద విపరీతమైన దాడి జరిగింది. ఆ తర్వాత మర్రిచెన్నారెడ్డి ఉన్నప్పుడు జగిత్యాల జైత్రయాత్ర తర్వాత ఒక చిన్మెట్పల్లి సంఘటన తర్వాత ఈ కరీంనగర్, ఆదిలాబాదు ప్రాంతాలని కల్లోల ప్రాంతంగా మర్రిచెన్నారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని ప్రకటించడం జరిగింది. ఆ కల్లోల ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు పోలీసుల యొక్క దాష్టికాలు పెద్ద ఎత్తున పెరిగినాయి గ్రామాల మీద. అవి కొంత ఒక 4-5 నెలల పాటు కొనసాగినటువంటి దాష్టికాలు కొనసాగినాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్ కాలంలో కూడా నక్సలైట్ల మీద చాలా నిర్బంధాలు కొనసాగినాయి. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా, మొదటిసారి 2 సార్లు ముఖ్యమంత్రుల నక్సలైట్ల మీద దాడులు జరిగినాయి. దాదాపు 300 మంది పైగా నక్సలైట్లు అనేవాళ్ళు ఎదురుకాల్పులలో మరణించారు. ఆ తర్వాత మనకు మర్రిచెన్నారెడ్డి మరోసారి 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సార్ నమస్తే, నా పేరు కృష్ణార్జున్ అండి. చెప్పండి మిత్రమా. ఇప్పుడు మనది ఒక డౌట్ సార్, తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడు షేక్ బందగి హత్య ఉంటుంది, అలాగే మన దొడ్డి కొమరయ్య హత్య ఉంటుంది కదా. అవునవును. ఆ రెండింటి మధ్య కొంచెం తేడా ఏందో మాకు కొంచెం క్లియర్గా చెప్పండి సార్. షేక్ బందగి ఏమో ఇక్కడ వేరే ప్రాంతంలో ఆయన పోరాటం చేసిండు, ఈయనేమో ఇక్కడ మన కడివెండి గ్రామంలో చేశాడు. అంటే షేక్ బందగి అన్నదమ్ముల మధ్య పంచాయతీ వచ్చినప్పుడు అతని యొక్క సోదరులకి అక్కడ నుండి జమీందారు మద్దతు తెలపడం జరిగింది. తన భూమిని దక్కించుకోవడం కోసం ఆయన పోరాటం చేస్తే ఆ పోరాటం నేపథ్యంలో ఆయన ఆ యొక్క భూస్వాములు అనేవాళ్ళు హత్య చేశారు. ఇక్కడనేమో కడివెండి గ్రామంలో కూడా ఆ యొక్క అక్కడ ఆందోళన కొద్దిగా నేపథ్యంలో ఆ యొక్క ఈయన ముందుగా యొక్క పర్యటన ప్రాంతాలు కొనసాగుతున్న కాల్పుల్లో ఆయన మరణించాడు. అంటే బందగీనేమో హత్య చేశారు, ఈయన పోలీసు కాల్పులు ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఇద్దరు భూస్వాముల దాడుల వల్లనే చనిపోయారు. సార్ హలో, చెప్పండి. ఇది అంటే అదే టైంలో కదా సార్, అది కూడా తెలంగాణ సాయుధ పోరాటం కిందికి మనం తీసుకోలేమా? తెలంగాణ సాయుధ పోరాటం జరిగి షేక్ బందగి హత్య కానీ ఈయన కడివెండి పోరాటం కానీ 2 కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కొనసాగినవే. ఇప్పుడు మొదటి హత్య ఏదంటే ఏమని చెప్పాలి సార్? మన క్వశ్చన్ ఇచ్చారు అనుకో, తెలంగాణ ఉద్యమంలో సాయుధ పోరాటంలో ఫస్ట్ హత్య చేయబడ్డవారు ఎవరంటే ఏమని చెప్పాలి మనం? దొడ్డి కొమరయ్యనే మొట్టమొదటి అమరవీరుడు. తెలంగాణ మన సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. 1946 జూలై 4వ తారీఖు నాడు ఆయన హత్య చేయబడ్డాడు. ఆ తర్వాతనే షేక్ బందగి తర్వాతనే చంపేయడం జరిగింది. మొట్టమొదటి అమరవీరుడు ఈయన దొడ్డి కొమరయ్య. ఇప్పుడు షేక్ బందగి కంటే ముందే దొడ్డి కొమరయ్య హత్య. మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్యనే మనం పరిశీలించాలి. షేక్ బందగి 40 ఉన్నట్టు ఐడియా ఉంది సార్ నాకు, 40-42 మధ్యలో. లేదు, తర్వాత హత్య చేయడం మనం. కాబట్టి మొట్టమొదటి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మాత్రము మొట్టమొదటి అమరవీరుడు అంటే దొడ్డి కొమరయ్యనే ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ నెక్స్ట్ హలో. చెప్పండి సార్.
సార్ ఇప్పుడు 1975 నుండి 1997 వరకు కొన్ని చాలా వేదికలు ఏర్పడ్డాయి కదా సార్, అంటే చాలా ఫోరమ్స్ ఏర్పడ్డాయి కదా. అవును, పౌర సంఘాలు ఏర్పడ్డాయి. సో వాటి డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్? కొంత అంటే మెయిన్ సంస్థలే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చిన్నది అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. గ్రూప్ 2లో జతపరచడానికి కింద తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడన్నా కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ ఇచ్చారు, అక్కడ గ్రూప్ 2లో కంపల్సరీ ఇస్తారు. మన చివరి దశ ఉద్యమం 50 మార్కుల పేపరు, చాలా తక్కువ సిలబస్ ఉన్నది కాబట్టి అక్కడ తేదీల వారీగా ఒక 40-50 ఉద్యమ సంస్థలు ఉంటాయి. ఆ ఉద్యమ సంస్థలు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి. కనీసం ఆ తేదీల మీద మనకు ఒక 2-3 మార్కులు కంపల్సరీ పడతాయి కాబట్టి ఆ తేదీలు కూడా చాలా ఇంపార్టెంట్. చివరి దశ ఉద్యమంలో వచ్చే 50 మార్కులలో కనీసంగా మనకు 7-8 మార్కులు తేదీల మీదనే రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి టోటల్గా 150 మార్కుల పేపర్లో డైరెక్టుగా ఇండైరెక్టుగా తేదీల మీద 10 మార్కులకు పైన వస్తాయి. వాళ్ళ క్వశ్చన్ ఏమంటుండంటే వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు, డైరెక్ట్ తేదీ ఇవ్వట్లేడు. మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది, మార్చి 10వ తారీఖు అని క్వశ్చన్ ఇవ్వడం జరగలేదు. మిలియన్ మార్చ్ ఒకవైపు, సకల జనుల సమ్మె ఇవన్నీ కూడా ఒకవైపు ఇచ్చి మరోసారి తేదీలు ఇస్తున్నాడు. అలా తేదీలు జతపరచమంటుండు. అలా కాకపోతే ఒకవేళ క్వశ్చన్ ఏమంటుండంటే అవి అటు ఇటుగా ఇచ్చేసి వరుస క్రమంలో అమర్చండి, ABCDDF అనే ఒక వరుస క్రమంలో అమర్చండి క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తేదీల మీద ఆధారపడి 150 మార్కుల పేపర్లో 10కి పైన మార్కులు రావడం జరుగుతుంది. కంపల్సరీ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో చరిత్రకి వెళ్ళి 55 మార్కులు వచ్చినవి, ఇండియన్ హిస్టరీకి వెళ్ళి 20 క్వశ్చన్లు, తెలంగాణ కల్చర్కి వెళ్ళి 25 క్వశ్చన్లు, తెలంగాణ మూమెంట్కి వెళ్ళి 10 క్వశ్చన్లు ఇస్తే దాంట్లో 4 క్వశ్చన్లు తేదీల మీద ఆధారపడి క్వశ్చన్లు ఇచ్చారు, డైరెక్ట్గా అడగలేదు. అసభ్యాయుల కాలంలో ఉన్నట్టు రాజులు ఇచ్చేసి వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఈ యొక్క పొలిటికల్ చేసి నిర్వహించిన కార్యక్రమాల్లో వాటిని వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఒక 4 క్వశ్చన్ల వరకు తేదీల మీదనే ఆధారపడి క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి అభ్యర్థి తేదీలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. హలో, నమస్తే అండి, నా పేరు సుమన్ అండి. చెప్పండి సుమన్ గారు. ముందుగా జై తెలంగాణకు చాలా థ్యాంక్స్ అండి, మన టీవీకి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్తున్నారు. ఒక డౌట్ సార్ మాకు. చెప్పండి, కాన్సెప్ట్ అడగండి, బిట్ టు బిట్ కాకుండా కాన్సెప్ట్ బేస్లో క్వశ్చన్ అడిగారు. కాన్సెప్టే సార్. ఇప్పుడు జగిత్యాల సిరిసిల్ల మన నక్సలైట్ పోరాటంలో 2 సభలు జరుగుతాయి కదా సార్. అవునవునవును. దానికి 2 సభల మధ్య అసలు మెయిన్ కీ పాయింట్స్ ఏందో కొంచెం చెప్పండి సార్, డిఫరెంట్ ఏంటి అంటే జగిత్యాల జైత్ర జరిగిన తర్వాతనే సిరిసిల్ల సభ మొట్టమొదటిసారిగా ముందుగా జరిగింది. అది 3000 మంది హాజరయ్యారు. అంటే దాని పెద్ద తేడేం లేదు, మొట్టమొదటిసారిగా తక్కువ మందితో ఒక సభ నిర్వహించారు. జగిత్యాల జైత్ర అందిందా చుట్టూన్న 150 గ్రామాల మొత్తం కూడా ప్రభావితం చేసి పెద్ద సభ నిర్వహించారు. అంటే ఆ సభలో కూడా వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే దున్నేవాడికే భూమి ఇవ్వాలన్నారు, వెట్టి చాకు నిషేధించాలన్నారు. ఇక్కడ జగిత్యాల జైత్రయాత్రలో కూడా దున్నేవాడికే భూమి ఇవ్వాలి అంటే పోరాటం మొత్తం ఏంది, భూస్వామ్య వ్యవస్థ మొత్తం నశించిపోవాలనేదే. కాబట్టి మొత్తం కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, సిరిసిల్ల సంఘటన కావచ్చు, జగిత్యాల జైత్ర కావచ్చు, చిన్మెట్పల్లి సంఘటన కావచ్చు, మద్నూరు సంఘటన కావచ్చు, ఇవన్నీ కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. దాని దీని పెద్ద తేడా అంటే ఏముండదు, అదొక సభ ఇదొక సభ. ఆ సిరిసిల్ల సభ అనే 3000 మందితో జరిగితే జగిత్యాల జైత్రయాత్ర 35,000 మందితో జరిగింది. ఒకటి సార్ చెప్పండి. ఇప్పుడు మాకు రామ్జీ గోండు మన కొమరం భీం 2 కంప్లీట్ చేసాను సార్ ఈరోజు. చెప్తాను, అది కూడా ఉంది ఇలా సిలబస్లో భాగంగా మీకు ఆ అంశం కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం యొక్క ముఖ్యమంత్రులకు సంబంధించిన ఒక అంశాలు చూస్తే ఎన్టీఆర్ కాలంలో బాగా నియంతృత్వం నక్సలైట్ల మీద విధించబడింది. ఆ తర్వాత మరిచెన్నాడు వచ్చినప్పుడు కొంతవరకు నక్సలైట్లు కూడా బహిరంగంగా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని చెప్పేశారు. దాంట్లో కొంత నక్సలిజం మళ్ళీ బలపడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 1992లో 1992లో మన యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత, కాంగ్రెస్ నేత హత్య చేయబడితే ఆ సందర్భంగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా నక్సలైట్ల మీద నిర్బంధం అనేది మళ్ళీ నిషేధం విధించడం జరిగింది. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలంలో కూడా నిషేధం కొనసాగింది. ఆ ఎన్నికల ముందు ఎన్టీఆర్ నక్సలైట్ల మీద ఉన్న నిర్బంధాలు తొలగిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 94లో ఆయన అధికారంలోకి వచ్చి అంటే 94 డిసెంబర్ నుంచి 95 సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 1వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నిషేధం ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ముఖ్యంగా ఎన్కౌంటర్ల మొత్తం మీద చాలా పెద్ద మొత్తంలో ఎవరి కాలంలో జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు కాలంలో జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున విధ్వంసకాండ అంటే ప్రతిరోజు పత్రికలలో ఎన్కౌంటర్లు అనే పదం లేకుండా, ఎదురుకాల్పులు అనే పదం లేకుండా పేపర్ అనేది కొనసాగలేదు.
దాదాపుగా ఈ మధ్యకాలంలో 1400కు పైన మరణాలు ఒక నక్సలైట్లు అనేవాళ్ళు మరణిస్తే 1507 మంది పోలీసులు అనేవాళ్ళు కూడా మరణించారు. కాబట్టి ఇక్కడ అక్కడ కూడా హత్యలు కొనసాగినాయి. కాబట్టి 85 తర్వాత జరిగిన పోరాటం మొత్తం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం, 69 నుంచి 85 లోపు జరిగిన పోరాటాలు మొత్తం కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా సహకరించింది. కానీ ప్రధాన ఎజెండా భూస్వామ్య వ్యతిరేకంగా పోరాటం చేయడమే నక్సలైటిజం యొక్క ప్రధాన ఎజెండా 85 వరకు. 85 తర్వాత గ్రామాలలో భూస్వాములు అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం యొక్క నిర్బంధాలు పెరిగినాయి. అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు ఈ గ్రామాలను వదిలిపెట్టేసి అటవీ ప్రాంతాలకు పయనమయ్యారు. ఇక్కడ అడవులలో ఉండి కొండ కోణల్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. 85 నుంచి ప్రస్తుతం వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ యొక్క మూలాలను మొత్తం కూడా తొలగించింది ఎవరంటే నక్సలిజం. కాబట్టి ఆ భూస్వామ్య పాత్ర తర్వాత కాలంలో పోషించింది ఎవరంటే ప్రభుత్వాలు పోషిస్తున్నాయి. అంటే ఎన్నో పథకాలు పెడుతున్నాయి కానీ ఆ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడం, ఈ యొక్క గిరిజనుల యొక్క భూముల్ని ఆ యొక్క గిరిజనులో ఉన్నటువంటి అటవీ సంపదను కూడా లాక్కునే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా నక్సలిజం కారణంగానే వచ్చిన చట్టం ఏంటంటే గిరిజనులకు సంబంధించి 1/70 చట్టం అనేది రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది నక్సలైట్కి సంబంధించిన అంశాలు. కాబట్టి లక్షెట్టిపేట, బెల్లంపల్లి, చిన్మెట్పల్లి యొక్క కోరుట్ల సంఘటన అన్నీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఉన్నటువంటి మరొక చిన్న అంశం ఏంటంటే ఆదివాసీల ఉద్యమం. ఆదివాసీల ఉద్యమాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు సిలబస్ నేపథ్యంలో 3 అంశాలు విభజించుకుని చదవాలి. ఒకటి రామ్జీ గోండు ఉద్యమము, రెండవది కొమరం భీం యొక్క తిరుగుబాటు, మూడవది ఇంద్రవెల్లి మరణ హోమం. ఈ 3 అంశాలు అభ్యర్థులు చదివే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక సబ్జెక్టు చూస్తే ఈ ఆదివాసీల ఉద్యమంలో మనకు 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే రామ్జీ గోండు ఒక గిరిజనుల యొక్క రాజు యొక్క ఆసిఫాబాదు కేంద్రంగా, అంటే నిర్మల్ ఆదిలాబాదు అనే 2 ప్రాంతాలు ఆసిఫాబాదులో భాగంగా ఉండేవి. అంటే వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కంటే ముందు జిల్లా కేంద్రం ఏంటంటే ఆసిఫాబాదు. ఆసిఫాబాద్లోని ప్రాంతాలు, దాంతోపాటు వాళ్ళ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మొత్తం కూడా రామ్జీ గోండు పరిధిలో ఉండేవి. ఆ రామ్జీ గోండు బ్రిటిష్ వారికి లొంగిపోమనంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇతని మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తే ఆ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం చేసిన పోరాటమే రామ్జీ గోండు యొక్క పోరాటం. అంటే వాస్తవంగా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అనేది నైజాం సర్కారు పరిధిలోనే ఉండేది. కానీ మనకు 1853 బీరారు ఒప్పందంలో భాగంగా కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారికి వెళ్ళిపోయినాయి. ఆ బ్రిటిష్ వారికి వెళ్ళిపోయినప్పుడు రామ్జీ గోండు ప్రాంతాలు మొత్తం బ్రిటిష్ వారి పరిధిలో ఉండే. కాబట్టి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే, మంగల్ పాండే కంటే ముందే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు రామ్జీ గోండు. కాబట్టి రామ్జీ గోండు 55-56 దశకం నుంచి 57-58 వరకు కూడా ఈయన ఉద్యమాలు చేశాడు. చివరికి రామ్జీ గోండుని పట్టుకొని హత్య చేయడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిపుత్రుడిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రామ్జీ గోండు. ఈ రామ్జీ గోండు యొక్క ఈయన బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఈయన పరిపాలించిన ప్రాంతాన్ని మొత్తం కూడా జనగాం అని పిలిచారు. జనగావ్ అనే ఒక ప్రాంతంతో పిలవడం జరిగింది. కాబట్టి ఒక జనగాం ప్రాంతాన్ని మొత్తం పరిపాలిస్తున్నటువంటి రామ్జీ గోండును అణిచివేయడానికి కల్నల్ రాబర్ట్ అనేవాడిని పంపారు. రామ్జీ గోండును పంపడానికి కల్నల్ రాబర్ట్ అనే అధికారిని పంపితే ఆ అధికారి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళతోనే చర్చలు జరుపుతామని పిలిపించేసి నిర్మల్ కోట వద్ద ఒక మర్రి చెట్టుకు ఒక రామ్జీ గోండు యొక్క అనుచరులైన రామ్జీ గోండుని దాదాపుగా 1000 మందిని ఉరి తీయడం జరిగింది. అందుకే ఇవాళ నిర్మల్ కోట వద్ద ఒక మర్రి చెట్టుని 1000 ఉరీల మర్రి, అది 1000 ఊడల మర్రిగా మారిపోయింది. 1000 ఉరీల మర్రి, ఒకే చెట్టుకు 1000 మందిని ఉరి తీసినట్టుగా మనకు ఒక వివరాలు అనేవి మనకు లభిస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఒక అతిపెద్ద పోరాటం రామ్జీ గోండు యొక్క పోరాటం. కానీ మనకు దౌర్భాగ్యం ఏంటంటే రామ్జీ గోండు గురించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పుస్తకాలలో ఏడొక 10-15 లైన్లు తప్పితే ఆ రామ్జీ గోండు యొక్క పోరాటం ఏంది, ఏ నేపథ్యంలో చేశాడు అన్న అంశాలు పూర్తి స్థాయిలో మనకు వివరాలు అందంగా పరిస్థితి. ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక దాచివేయబడిన ఒక సంస్కృతి. కాబట్టి అల్లూరి సీతారామరాజు కంటే ముందే, కొమరం భీము కంటే ముందే పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు రామ్జీ గోండు. కాబట్టి ఇతను ఆసిఫాబాద్ కేంద్రంగా
తెలంగాణలోని ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలను మొత్తం అధికారికంగా చేసుకొని ఆయన పరిపాలించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎస్టీలు అనేవాళ్ళు తెలంగాణలో 9.3%, దాదాపుగా 32,87,000 మంది ఎస్టీలు అనేవాళ్ళు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. ఆ ఎస్టీల తరపున ఒక రాజుగా మొట్టమొదటిసారిగా పోరాటం చేసి ఒక అటవీ చట్టాల కోసం మొట్టమొదటి ఉద్యమాలు చేసిన వ్యక్తి రామ్జీ గోండ్. కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మరొక అభ్యర్థి కొమరం భీము. ఈ కొమరం భీము యొక్క కొమరం భీము ఏమో వ్యతిరేకంగా పోరాటం చేసి ఎవరి మీద అంటే నిజాం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిండు. రామ్జీ గోండ్ ఎవరి మీద పోరాటం చేసినంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు. కాబట్టి మంగోల్ పాండే కంటే ముందు కూడా మొట్టమొదటి అమరవీరుని మనం రామ్జీ గోండ్గా పిలుచుకోవచ్చు. కాబట్టి ముందు కూడా ఇంకా ఈ యొక్క తెలంగాణ చరిత్రను వెలికితీసే ప్రయత్నం జరుగుతుంది. ముందు రామ్జీ గోండ్ మీద కూడా విస్తృతమైనటువంటి ఒక సబ్జెక్ట్ రావడానికి ఆస్కారం ఉంది. అలాంటి చరిత్రను మనం నిర్మించుకొని ముందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మనకు ఆ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని వంటబట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఒక మనకు గడ్డ చరిత్ర, మనకు కన్న తల్లి యొక్క చరిత్ర. కాబట్టి ఇవాళ మనం ఏ చరిత్రను చదవడం లేదు, మన చరిత్రనే చదువుతున్నాం. కాబట్టి ఆ అంశాలు కూడా అభ్యర్థులు ఒక హృదయంతో చదవగలిగితే ఎగ్జామ్లు ఇవన్నీ మార్కులు చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి అభ్యర్థులు గుర్తించుకునే ప్రయత్నం చేయండి. మన కొమరం భీం యొక్క నినాదం జల్ జంగిల్ జమీన్, జల్ జంగిల్ జమీను, నీరు అడవి భూమి, నీరు అడవి భూమి. మన నీళ్లు ఉండాలి, మన అడవి ప్రాంతం మన పరిధిలో ఉండాలి. గిరిజనుల హక్కులు, గిరిజనులు ఎంతవరకు అయితే ఉంటారో ఆ గిరిజన సంబంధించినటువంటి చెట్టు చేమ వాళ్ళకే ఉండాలి, ఆ భూమిని సాగు చేసుకునే అధికారం వాళ్ళకే ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారి నినాదించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కొమరం భీం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క స్వాతంత్రం అనంతరము ఈ యొక్క జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని బహిర్గతపరిచి బాగా జనసామ్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే శంకర్ గుహ నియోగి. శంకర్ గుహ నియోగి యొక్క జల్ జంగిల్ యొక్క జమీన్ యొక్క నినాదాన్ని బయటి ప్రపంచానికి బాగా తీసుకురావడం జరిగింది. ఈ కొమరం భీము చిమ్నాయి సోంబాయి దంపతులకు 1900 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు సంకెనేపల్లిలో జన్మించాడు. 1940 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మరణించాడు. సెప్టెంబర్ 27 నాడు జన్మిస్తే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జోడేఘాట్ వద్ద మరణించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారి 14 సంవత్సరాల వయసులోనే సిద్దిక్ అనేక భూస్వామి ఇతన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తే ఆ సిద్దిక్ని తలపైన ఒక కట్టెతోనికి బలంగా కొడితే అక్కడి నుంచి అతను ఎమ్మటే మరణించడం జరుగుతుంది. అలా మరణించినప్పుడు భయపడినటువంటి ఒక కొమరం భీము ఒక ఆదిలాబాద్ యొక్క పరిసర ప్రాంతాలు దాటి నిజాం యొక్క ప్రాంతంలోకి పోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆయన రైలు ఎక్కేసేసి పశ్చిమ బెంగాల్ ప్రాంతం కూడా పోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటలలో పనిచేయడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటప్పుడు అక్కడ పోరాటం చేస్తే ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. అలా జైలు జీవితాలు అనుభవించినప్పుడు భగత్ సింగ్ గురించి, అదేవిధంగా అల్లూరి సీతారామరావు గురించి, వీళ్ళందరి గురించి చదివినటువంటి కొమరం భీము ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని మొత్తం ఒక చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశాడు. మా ఊర్లో మా రాజ్యం, మా ఊర్లో మా రాజ్యం అనే ఒక కొమరం యొక్క నినాదంతో ఈ ప్రాంతం అంతా గిరిపుత్రుల యొక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా గిరిపుత్రులదే, మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో 12 గూడాలను మొత్తం ఏకం చేసి నైజాం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. చివరికి ఆ నైజాం యొక్క సైన్యం అనేది జోడేఘాట్ వద్ద ఒక అంతర్గతంగా ఆయనకు అందిన సమాచారం మేరకు జోడేఘాట్ వద్ద మొత్తం కూడా చుట్టుముట్టి ఆయన్ని చంపివేయడం జరిగింది. 1940 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జోడేఘాట్ వద్ద ఆయన మరణించడం అనేది జరిగింది. కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలి. దాదాపు ఆయన మరణించి కూడా దాదాపుగా 75 సంవత్సరాల ఉత్సవాలని 2015 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ అనేది కొనసాగించినది, ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినది. కొమరం భీం అనే నవలను రాసింది సాహు అల్లం రాజయ్య. ఇవాళ అల్లం నారాయణ, అల్లం రాజయ్య, అల్లం వీరయ్య ముగ్గురు కూడా అన్నదమ్ములు. అల్లం నారాయణ ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నాడు. అల్లం రాజయ్య పెద్ద గొప్ప నవలలు రాశాడు. ఎన్నెన్నో నవలలు రాసి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చైతన్యవంతం చేశాడు. తెలంగాణ యాసలో రాశాడు. అలాగే అల్లం వీరయ్య ఎర్రజెండ ఎన్నియలు, ఎర్రెర్రని ఈ జెండ ఎన్నియలు అని చెప్పేసి గొప్ప ఉద్యమ పాఠం రాసి ఎక్కువ భాషలలో కూడా ట్రాన్స్లేట్ అయిన ఒక పాటగా ఎర్రజెండ ఎన్నియలు ఒక పాట కూడా కొనసాగింది. అల్లం వీరయ్య రాయడం జరిగింది. కాబట్టి అల్లం నారాయణ, అల్లం వీరయ్య, అల్లం రాజయ్య ముగ్గురు కూడా అన్నదమ్ములు మొత్తం. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి అంకితమై ఒక జర్నలిస్టుగా, కొందరు ఒక సాహిత్యకారులుగా వాళ్ళు ముందు కూడా
తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేయడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన గ్రంథాలను కూడా మనం అధ్యయనం చేసే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొమ్రం భీము సినిమా యొక్క దర్శకుడు అల్లాని శ్రీధర్ కొమ్రం భీము అనే సినిమాని తీయడం జరిగింది. కాబట్టి ఇలా కొమ్రం భీము యొక్క చరిత్రను మొత్తం వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కొమ్రం భీము యొక్క స్మారక ఘాటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం గవర్నమెంట్ కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. హలో సార్, నా పేరు సురేష్ కుమార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సురేష్ గారు. సార్ ఏం లేదు సార్, దీనికి మంచి కొంచెం మ్యాటర్ అన్నిట్లో తక్కువ దొరుకుతుంది, కొంచెం మంచి బుక్ ఉంటే రిఫర్ చేస్తారేమో. దీనికంటే మనకు ఈ యొక్క జగిత్యాల తిరుగుబాటుకు సంబంధించి మాత్రం జల్ జంగిల్ జమీన మనకు ఏమంటుంది దాన్ని జగిత్యాల జంగల్మాల ఒక పుస్తకం కూడా దొరుకుతుంది మన మార్కెట్లో, విప్లవ రచయితల సంఘం. దీనికి సంబంధించి గోండుల చరిత్ర సంబంధించిన పుస్తకాలు కూడా కొన్ని ఉన్నవి. అవి కూడా కొంచెం మార్కెట్లో పోయి కొద్దిగా లోతుగా చూస్తే దొరుకుతాయి. కొంచెం అదే అంటే ఉన్నాయి కానీ చాలా మంది కానీ కొంచెం నీట్గా, అంటే మీరు కొంచెం ఐడియా ఉంటుంది. ఉన్నాయి కానీ చాలా లావుడ్ పుస్తకాలు ఉంటాయండి. ఇప్పుడంటే ఈ ఎగ్జామ్ మూమెంట్లో కష్టం, కానీ మనకు దీనికోసం అని కాదు సార్, అసలు మామూలుగా తెలుసుకుందాం, నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతాను. కానీ ఆ బుక్ పైన నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ బుక్ అయితే కుమ్రం మీద అయితే ఒక పెద్ద సమాచారం మనకు లభిస్తే మార్కెట్లో ఉన్నాయి, కొంచెం చూడాలి దాన్ని. కాబట్టి ఈ కొమ్రం భీము మరియు రామ్జీ గోండి వాళ్ళన్నీ కూడా చరిత్రను కొంచెం మనం వెలికి తీసే ఒక ప్రయత్నం చేసుకోవాలి. ఈ యొక్క అల్లాని సేవ రాయడం జరిగింది. ఈ యొక్క దాంతోపాటు మనకున్నట్టు మరొక అంశం ఏంటంటే ఇంద్రవెల్లి మరణ హోమం. ఈ ఇంద్రవెల్లి మరణ హోమం అనేది 1981 ఏప్రిల్ 20వ తారీఖు నాడు జరిగింది. 1981 ఏప్రిల్ 20. కొద్ది కూడా డేట్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది. కొన్ని పుస్తకాలు 80 అని రాశారు, కానీ 81 అనేది ఒక ముఖ్యమైన సంవత్సరం. విప్లవ రచయిత సంఘం ఆధ్వర్యంలో ఒక ఉన్నటువంటి మ్యాగజీను నడుస్తున్న తెలంగాణ ఒక మ్యాగజీన్లో కూడా ఈ యొక్క ఇంద్రవెల్లి మరణహోమం సందర్భంగా రచయితలు అనే వాళ్ళు కూడా ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్స్లో కూడా 1981 ఏప్రిల్ 20 అనే రాయడం జరిగింది. ఇంద్రవెల్లి మరణహోమం అనేది చాలా కీలకమైన ఘట్టం కాబట్టి అభ్యర్థులు కంపల్సరీగా దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ యొక్క సంఘటన ఇంద్రవెల్లి మరణ హోమానికంటే ముందే ఈ యొక్క జగిత్యాల జైత్రయాత్ర, చిన్మెట్పల్లి సంఘటన, కోరుట్ల సంఘటన, సిరిసిల్ల సంఘటనలు ఇవన్నీ రైతు కూలీ సంఘాలు మొత్తం కూడా ఏకమై నడిచినాయి. అవన్నీ మైదాన ప్రాంతాల్లో కొనసాగితే ఇంద్రవెల్లి మరణహోమం అనేది గిరిజనులకు సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఒక సభ జరిగితే ఆ సభ మీద దాడి జరిగి ఆ దాడి సందర్భంగా కాల్పుల సందర్భంగా ఒక 13 మందిని పొట్టన పెట్టుకోవడమే ఇంద్రవెల్లి మరణహోమం. ఈ ఇంద్రవెల్లి అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఈ ఇంద్రవెల్లి అనేది ఒక ముఖ్యమైన ప్రాంతం, ఒక పెద్ద ప్రాంతంగా కొనసాగిన చిన్నపాటి పట్టణం కూడా. అక్కడ వారాంతపు సంత జరుగుతుంది. 1981 ఏప్రిల్ 20 సోమవారం రోజు ఒక సంఘటన జరిగింది. ఇంద్రవెల్లి సందర్భంగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఒక సభ సందర్భంగా ఆదిలాబాదు ఆ యొక్క ఇంద్రవెల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలు మొత్తం తండాలలో మొత్తం కూడా గిరిజన రైతు కూలీ సంఘం ఉత్సవం ప్రచారం చేస్తే పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ సభ సందర్భంగా చాలామంది గిరిజనులు కూడా పోగయ్యారు. ఈ సభ గురించి ముందే భయపడినటువంటి పోలీసులు ముందస్తుగా ఈ సభ జరగకుండా అనుమతి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అనుమతి కోసం కూడా ఒక 2 గిరిజన నాయకులు పటేన్లు అనే వాళ్ళు పోతే ఆ ఎస్పీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంటే వాళ్ళందరిని అక్కనే బంధించడం జరిగింది. అసలు అనుమతి ఇచ్చారా, అనుమతి ఇవ్వలేదా, 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. కానీ గ్రామాలలో ముందుగా రైతు కూలీ సంఘం ప్రచారం అయితే చేసి ఆ ప్రచారం వరకే గిరిజనులకు తెలుసు. కానీ పోలీసులు అనేవాళ్ళు తర్వాత కాలంలో సభకు అనుమతి లేదని 144 సెక్షన్ విధించామని చెప్పేసి వాళ్ళు రోడ్వేలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కానీ పోలీసులు చెప్పిన అంశం ప్రజల్లోకి వెళ్ళలేదు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఇంద్రవెల్లికి తండోపతండాలుగా తరలి వచ్చారు, గిరిజనులు అనేవాళ్ళు తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క గిరిజనులు తరలి వస్తుంటే పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. చిన్న లాఠీచార్జ్ జరిగే ప్రయత్నం జరిగింది. అలాంటి సమయంలో ఒక మహిళ తన దగ్గర ఉన్నటువంటి ఒక కొడవలితోటి పోలీస్ అధికారి మీద దాడి చేసి అతని పొట్ట మొత్తం కూడా చీరుకుపోయి ఆ పోలీసు యొక్క కానిస్టేబుల్ మరణించడం జరిగింది. ఆ మరణించిన నేపథ్యంలో అకస్మాత్తుగా పోలీసుల దాడులు జరిగినాయి. దీన్ని జలియన్ వాలాబాగ్ మరణకాండగా పిలుస్తారు. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర సమరంలో 1919 ఏప్రిల్ 13వ తారీఖు నాడు జలియన్ వాలాబాగ్ మరణకాండ కొనసాగితే ఆ మరణకాండలో అంటే స్వాతంత్రం రాకముందు ఒక పెద్ద సంఘటన,
స్వాతంత్రం వచ్చిన తర్వాత మరొక సంఘటన, అక్కడ గోడల మీద పెట్టేసి జనరల్ డయ్యర్ అనేవాడు ఏకపక్షంగా కాల్పులు జరిపితే ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు ముందస్తుగా చెట్లపైన దాక్కొని ఆ గిరిజనులకు కనిపించకుండా ఒకేసారి కాల్పులు జరిపారని, ఆ కాల్పులలో 13 మంది మరణించారని చెప్పేసి ఒక ప్రభుత్వం అనేది ప్రకటించినది. 1981 ఏప్రిల్ 20 జరిగిన ఒక సంఘటనలో 13 మంది మరణించడం ప్రభుత్వం ప్రకటించింది. కానీ పౌర హక్కుల నేతలు అనేవాళ్ళు ఆ ప్రాంతంలో పర్యటించేసి 13 మంది కాదు 63 మంది మరణించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సభ జరిగినటువంటి ప్రాంతాలలో జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల పొడవు అక్కడక్కడ గడ్డిల మధ్య చెట్ల చేమల మధ్య కూడా శవాలు అనేవి పడి ఉన్నవి. కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణిస్తే పౌర హక్కుల సంఘాల ప్రకారము ఒక 63 మంది మరణించడం జరిగింది. కానీ వాస్తవంగా 150 మంది వరకు మరణించారని చెప్పేసి కూడా కొన్ని పౌర హక్కుల సంఘాల నేతలు చెప్పడం జరిగినది. దీనికి జ్ఞాపకార్థంగా రైతు కూలీ సంఘం యొక్క అధ్యక్షుడైనటువంటి గంజి రామారావు, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఆధ్వర్యంలో 80 అడుగుల అతిపెద్ద స్తూపాన్ని నిర్మించారు. ఈ యొక్క అమరవీరుల యొక్క సాక్షిగా గంజి రామారావు ఆధ్వర్యంలో, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఆధ్వర్యంలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మిస్తే, ఇది 80 అడుగుల స్తూపాన్ని నిర్మిస్తే ఆ తర్వాత 87లో ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు డొనేటర్లు పెట్టి దాన్ని పేల్చివేయడం జరిగినది, దాన్ని కూలగొట్టడం జరిగింది. అంటే అమరవీరుల సాక్షి ఒక స్తూపం ఉంటే ఆ స్తూపాన్ని ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలగొట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత అధికారులు అనేవాళ్ళు స్పందించి ఆ యొక్క జిల్లా కలెక్టర్, ఐటీడీ అధికారులు అనేవాళ్ళు వీళ్ళ యొక్క ఆ మరణ హోమాన్ని, ఆ యొక్క గిరిజనుల యొక్క ఆత్మ బలిదానాల సాక్షి ఏర్పడినటువంటి వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకొని దాదాపు 30,000 రూపాయలు కేటాయించి ఆ తర్వాత ఐటీడీ ఆధ్వర్యంలో 30 అడుగుల ఎత్తున్నటువంటి మళ్ళొక స్తూపాన్ని నిర్మించారు. ఇవాళ 30 అడుగుల ఉన్నటువంటి స్తూపం కూడా ఇవాళ మనకు కనిపిస్తున్నది. కాబట్టి గంజి రామారావు ఆధ్వర్యంలో ఒక పెట్టినటువంటి ఒక స్తూపం మేము కూల్చిబడింది. 87లో జూన్ నెలలో ఎన్టీఆర్ గవర్నమెంట్ దాన్ని కూలగొడితే ఆ తర్వాత ఆ 2-3 నెలల కాలంలోనే ఐటీడీ ఆధ్వర్యంలో మరొక స్తూపం నిర్మించారు. కానీ 87 నుంచి 99 అంటే 2005-6 వరకు కూడా ఆ స్తూపం దగ్గర ఎవరిని కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. ఆ యొక్క పోలీసు భద్రత మధ్య పెట్టేవాళ్ళు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే పోరాటం చేస్తే వాళ్ళ యొక్క స్తూపం వరకు గిరిజనులు అనే వాళ్ళు పోలిస్తున్నారు. కాబట్టి గిరిజనుల యొక్క ఆత్మ బలిదానాల సాక్షిగా, ఇంద్రవెల్లి మరణహోమం సాక్షిగా ఆ యొక్క స్తూపం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇంద్రవెల్లి మరణహోమం చరిత్ర పుటల్లో ఒక లిఖించబడిన ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక గిరిజనుల పైన, హక్కులు అడిగినటువంటి గిరిజనుల పైన దాడి చేసింది ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వం దాడి చేసే సందర్భంగా ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి దీన్ని జలియన్ వాలాబాగ్ దురంతంగా చెప్తారు. అదేవిధంగా నక్సలైట్ మూమెంట్ కారణంగా వచ్చిన చట్టం ఏంటంటే 1/70 చట్టం. తెలంగాణ సాయుధ పోరాటం కారణంగా 1949లో భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఆ భూ సంస్కరణ చట్టం ప్రకారము మెట్ట ప్రాంతము 250 ఎకరాలు, తరి ప్రాంతం 50 ఎకరాలకు కుదించబడడం జరిగింది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటము, నక్సలిజం అనేది భూస్వామ్య వ్యవస్థ యొక్క వేళ్ళను మొత్తం పెకలించగలిగావి తెలంగాణ ప్రాంతంలో. అంటే మధ్యయుగ వ్యవస్థ మొత్తం కూడా నిజాం కాలంలో కొనసాగితే, బాంచన్ని కాల్ముక్త అనే వ్యవస్థ కొనసాగితే, వెట్టి అనే ఒక పదం కొనసాగితే, తెలంగాణ సాయుధ పోరాటం కారణంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో భూస్వామ్య వ్యవస్థ మొత్తం తొలగించబడితే, నక్సలిజం అనే ఒక ఉద్యమం కారణంగా, నక్సలిజం అనే పోరాటం కారణంగా ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా 2 జిల్లాలలో కూడా మొత్తం కూడా ఒక భూస్వామ్య వ్యవస్థ అనేది ఒక మొత్తం కూడా లేకుండా కొనసాగడం జరిగింది. ఇవాళ తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. ఆ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ మనకు 31 జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక్కొక్క ప్రాంతానికి ఆ యొక్క చారిత్రక నేపథ్యం ఒక్కొక్క ప్రాంతాలు కూడా ఇవాళ జిల్లాలు చేయడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఫలితాలు అందించే విధంగా ఒక కలెక్టర్ వ్యవస్థను పెంచి, ఒక అధికార వ్యవస్థను పెంచి, ప్రభుత్వ పథకాలు దగ్గర అయ్యే విధంగా ఇలా 31 జిల్లాలను కూడా ఏర్పాటు చేసుకొని ఒక ముందు పోవడం జరుగుతుంది. వాళ్ళ గిరిజనులకు సంబంధించి ఒక కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ బీసీలకు, ఎస్సీలకు, ఎస్సీలకు అందరూ కూడా కళ్యాణ లక్ష్మి అనే ఆదాయం చేస్తున్నారు. ఐటీడీ అనే మన వరకు కూడా పనిచేస్తున్నది గిరిజనుల యొక్క సంక్షేమం కోసం. కాబట్టి గిరిజనులకు సంబంధించి రామ్జీగోండు, అదేవిధంగా కొమరం భీము, అదేవిధంగా ఈ యొక్క ఇంద్రవెల్లి మరణహోమం, ఈ 3 అంశాలు మనకు సిలబస్లో ఉన్నట్టు ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా నక్సల్బరీ అనే ఒక ఉద్యమం ఉన్నది. ఆ నక్సల్బరీ ఉద్యమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 67లో మొదలైన నక్సల్బరీ ఉద్యమం, 69లో సిపిఐ, 69 ఏప్రిల్ 20 సిపిఐ ఎమ్మెల్యేగా పార్టీగా మారింది. అదేవిధంగా జగిత్యాల జైత్రయాత్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి
చిన్మెట్పల్లి సంఘటన, మద్దునూరు సంఘటన, ఈ రెండు కూడా పెద్ద సంఘటనలు. అదేవిధంగా లక్ష్మీరాజ్యం హత్య జరిగింది, పోషెట్టి హత్య జరిగింది, అదేవిధంగా కంది లచ్చిరెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. దాంతో ఆర్ఎస్యు కార్యక్రమాలు, పీడిఎస్యు, ఆర్ఎస్యు ఎవరు పేరు పెట్టారంటే శ్రీశ్రీ పేరు పెట్టారు. కాబట్టి ఉద్యమ కాలంలో ఒక 3 గ్రంథాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మీకు బిట్ల రూపంలో ఒక 50% వస్తే 50% ఏమడుగుతారంటే కాన్సెప్ట్ బేస్లో అడుగుతారు. కాబట్టి నక్సలిజం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయని క్వశ్చన్ అడుగుతారంటే ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక వెట్టి చాకిరి, ఒక జీతాలు లేకపోవడం. కాబట్టి ప్రజల యొక్క సమస్యలు, ఒక భూస్వాములు అనేవాళ్ళు ప్రజలకు ఎలాంటి హక్కులు అధికారాలు లేకుండా, చదువు లేకుండా, వాళ్ళ యొక్క మొత్తం యొక్క శారీరక శ్రమను మొత్తం కూడా దోచుకొని, వాళ్ళ మానాన్ని దోచుకొని ఇబ్బందులు పెట్టే ఒక ప్రయత్నం చేస్తే దాని వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ప్రజలకు కొంత హక్కులు అనేవి లభించినవి, పోరాటాన్ని ముందు పదంగా చేసుకున్నారు. కాబట్టి నక్సలైట్లు ఎక్కడ ఉంటే అక్కడ అధికారులు భయపడ్డారు, అధికారులు అనేవాళ్ళు భయపడ్డారు, పోలీసులు అనేవాళ్ళు భయపడ్డారు, భూస్వాములు అనేవాళ్ళు భయపడ్డారు. భయపడిన కారణంగా ప్రజల నుంచి ఒక చైతన్యవంతనే రగిలి ఇవాళ సమసమాజం అనేది కొంత ముందు పోవడానికి నక్సలిజం అనేది కనిపించినది. ఆ తర్వాత ఎదురు కాల్పుల్లో ఎంతోమంది మరణించారు. దాదాపు ఒక 3000 మంది పైన నక్సలైట్లు మరణించారు. అంతే స్థాయిలో పోలీసులు మరణించారు. పెద్ద పెద్ద నేతలు కూడా మరణించడం జరిగింది. ఓ మంత్రి మాధవరెడ్డిని నక్సలైట్లు కాల్ చంపడం జరిగింది. అలాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి చిట్టం నర్సిరెడ్డిని కూడా చంపడం జరిగింది. అదేవిధంగా శ్రీపాదరావుని హత్య చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన నేతలు కూడా నక్సలైట్లకు బలిపశువులుగా మారిపోయారు. కాబట్టి తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని చేయించుకొని సమసమాజ స్థాపన చేయడమే లక్ష్యంగా నక్సలిజం అనేది పనిచేసింది. కానీ వాళ్ళ ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడైనా తీవ్రవాదం కానీ ఎక్కడ కూడా విజయం సాధించే ఒక పరిస్థితి అనేది కనిపించదు. ఒకనాడు రష్యాలో 1917 విప్లవం వచ్చింది. అక్కడ రాజరికం ఉంది. రాజరిక ప్రభుత్వాల మీద ఒక ఉద్యమాలు అనేవి విజయం సాధించాయి. ఇక్కడ అమెరికాలో విప్లవం వచ్చింది. అమెరికాలో ప్రజలు కూడా చైతన్యవంతమై ఒక ఉద్యమాన్ని సాధించడం జరిగింది. చైనాలో ఒక రాజరిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ మావోయిజం ఆధ్వర్యంలో 6000 కిలోమీటర్లు ఒక పాదయాత్ర చేసి రైతు కూలీలకు అనేక న్యాయం చేయడానికి ప్రయత్నం జరిగింది. అంటే రాజరిక ప్రభుత్వాల మీద దాడి చేసినటువంటి విప్లవాలన్నీ విజయం సాధించాయి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలనే వాళ్ళు మొత్తం అణచివేయబడి కొన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. కాబట్టి పైగా మారుతున్న సమాజంలో అక్షరాస్యత పెరిగిన కారణంగా ప్రజలనే వాళ్ళు ప్రభుత్వంతో పట్టించుకోకుండా తనకు తానుగా అభివృద్ధి చెందడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నక్సలిజం అనేది ఉన్న ప్రభుత్వాల మీద విజయం సాధించగలుగుతుందా అంటే వాళ్ళ రోజు నక్సలిజం అనేది తగ్గిపోయిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకొక ఎగ్జామ్ అనేది ఒక 7 రోజుల్లోనే ఉన్నది. కాబట్టి ఆల్రెడీ టీఎస్పీఎస్సీ మొత్తం కూడా ఏర్పాట్లు చేసుకున్నది. మీరు ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చిన్న అంశాలు మిస్టేక్ అనేది చేయకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నెంబర్ వేసేటప్పుడు నెంబరు సరిగ్గా వేయకుండా, అంటే 111 ఉంటే 2112 వేసే సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. అలా నెంబర్ తప్పేసి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీ యొక్క కోడ్, అంటే క్వశ్చన్ పేపర్ కోడ్ ఏ కోడా, బి కోడా, సి కోడా ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి, జాగ్రత్తగా దిద్దాలి. బయటకు వచ్చిన కోడ్ తప్పుగా వేసి కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. నెంబర్ వేసేటప్పుడు మనకు 0 అనేది అంటే పైన ఒకసారి కింద ఇస్తాడు, ఒకసారి పైన ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గుర్తించి నెంబర్ అనేది సరిగా వేసుకోవాలి. ఆ కోడ్ అనేది సరిగా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎగ్జామ్ హాల్లోకి పోగానే చాలామంది బాగా చదివిన వాళ్ళు టెన్షన్ పడతారు. అంటే నార్మల్ చదివిన వాళ్ళు ఏం టెన్షన్ పడదు, జనరల్ పోయి రాసేస్తారు. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. బాగా చదివిన వాళ్ళకి లోపల పోగానే ఒక టెన్షన్, ఒక చెమటలు పెట్టే అవకాశం ఉంటుంది. పోగానే వాళ్ళ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ పోగానే ఇంగ్లీషో ఒక బిఏ స్టూడెంట్కి ముందుగా ఆర్థమెటిక్ ఇచ్చిననుకో అది ఒకటి కూడా తెలియదు. మీరు ఆందోళన గురి కాకుండా తెలవని క్వశ్చన్లను వదిలిపెట్టేసి తెలిసిన క్వశ్చన్లు పోవాలి. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ హాల్ పోగానే మీకు తెలిసిన సబ్జెక్టు చేయండి. ఉదాహరణకు మీరు హిస్టరీ స్టూడెంట్ అయితే హిస్టరీ చేయండి, పాలిటీ స్టూడెంట్ అయితే పాలిటిక్స్ చేయండి, మీకు సోషాలజీ బాగా వస్తే సోషాలజీ చేయండి, తెలంగాణ ఎకనామిక్స్ వస్తే తెలంగాణ ఎకనామిక్ మీకు బాగా అర్థమైతే ఎకనామిక్స్ చేయండి. ఫస్ట్ చూడగానే 10 క్వశ్చన్లు తెలియకపోతే మొత్తం మైండ్ మొత్తం కూడా మూడౌట్ అయిపోయి ఆ ఎగ్జామ్లో కొన్ని తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్లో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టుకొని ఆ తర్వాత ఆన్సర్ పేపర్లో ఒకేసారి నింపడానికి ప్రయత్నం చేస్తారు. అలా నింపే ప్రయత్నంలో వరుసక్రమం మిస్ అయితే ఆ మొత్తం వరుసక్రమం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు చదివిన క్వశ్చన్ అప్పుడే ఆన్సర్ షీట్లో నింపుకునే ప్రయత్నం చేయండి. పైగా ఆ నెంబర్లు వేసేటప్పుడు కూడా ఉదాహరణకు మీరు 3వ క్వశ్చన్ చదువుతున్నారు, ఆ 3వ క్వశ్చన్ ఆన్సర్ నింపేటప్పుడు 3వ క్వశ్చన్ వద్ద రౌండప్ చేయకుండా 4వ క్వశ్చన్ వద్ద రౌండప్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా మీరు ఎగ్జామ్లో మీకు తెలిసినటువంటి
అంశాల మీద కూడా ప్రతి ఎగ్జామ్లో కనీసం 5 నుంచి 10 మార్కులు ప్రతి అభ్యర్థి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పేపర్కు 5 మార్కులు వేసుకున్నా 4 పేపర్లకు 20 మార్కులు పోయే అవకాశం ఉంది. కాబట్టి తెలిసిన క్వశ్చన్లు తప్పు చేయకుండా ఎగ్జామ్ ఆన్సర్ షీట్ నింపేటప్పుడు మీరు ఏ క్వశ్చన్ చదువుతున్నారో అదే క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఒక ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు తెలియని అంశం ఏం కాదు, కానీ కొంత జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే 150 క్వశ్చన్లలో అలా కింది మీది పెట్టే అవకాశాలు కనీసం 2 క్వశ్చన్లో ఉంటాయి. ఇంకోసారి ఏం చేస్తారంటే ఒకే రౌండ్లో 2 దిద్దే అవకాశాలు ఉంటాయి. అంటే 3వ క్వశ్చన్కి అదే ఆన్సరు, మన కింద 4వ క్వశ్చన్ చదివేటప్పుడు కూడా మళ్ళీ 3వ క్వశ్చన్ రౌండప్లోనే మళ్ళీ దిద్దే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పైగా ఇవాళ ఇంకోటి ఏంటంటే జతపరచండి అని క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి. A1, B2, C3, D4 ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే B2, C1, A3, D2 అనే అంశాలు రావడం అవుతుంది. మీరు దిద్దేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏలో అంటే మీరు 1, 2, 3, 4 ఇచ్చే సందర్భంలో ఒకటి దగ్గర A4, B1, C2, D3 నాకు ఉండే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ 1 కరెక్ట్, కానీ అక్కడ ఏమి ఇచ్చింది స్టార్టింగ్లో A4 అని ఇచ్చారు. మీరేం చేస్తారంటే ఒకటో దాన్ని ఆన్సర్ నింపకుండా A4 కాబట్టి డైరెక్ట్ పోయి 4 దగ్గర నింపే అవకాశాలు ఉంటాయి. అంటే మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియకుండా మినిమం ఎగ్జామ్లో చేసే పొరపాట్లు 3, 4 పోతాయి. కాబట్టి జతపరచండి ఇస్తున్నారు. ఇవాళ మీరు ఒక 150 మార్కుల పేపర్ రాయాలంటే ఇవాళ మీరు 600 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సిందే కంపల్సరీగా. ఒక్క క్వశ్చన్ కూడా డైరెక్ట్ ఉండదు, కింద సెంటెన్సులు ఉంటవి. జతపరచుడాలు దాదాపుగా ఒక 30-40 వస్తాయి. కాబట్టి జతపరచుడు చేసేటప్పుడు కింద ABCDల దగ్గర మీరు కింది మీది పెట్టే బదులు పక్కనే ఉన్నప్పుడు మనం ఒక లైన్ తీసుకొని పక్కనే ఆన్సర్లు వేసుకొని తొందర పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకోసారి ఏంటంటే 4కి 4 జతపరచడం తెలియకపోయినా ఒక్కోసారి ఒక్కటి ఆన్సర్ తెలిసినా కూడా క్వశ్చన్ మనకు ఆన్సర్ తెలియడానికి కూడా అవకాశాలు 1-2 సార్లు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా కొన్ని నెంబర్ వేసేటప్పుడు ఆ యొక్క కోడ్ వేసేటప్పుడు ఆన్సర్లు దిద్దేటప్పుడు జాగ్రత్త పడితే మినిమంగా మనకు ఒక 5 మార్కులు మనకు ఒక తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్లో ఒక 10 మార్కుల వరకు పోగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పోకుండా తెలిసిన కాడికి జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో గందరగోళ పడకుండా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఆశిస్తూ మన టీవీ తరపున అందరికీ ఒక రాబోయే ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయండి, తెలిసిన కాడికి స్పష్టంగా రాయండి. కాబట్టి తెలిసిన క్వశ్చన్లు ముందుగా చేసి తెలియని క్వశ్చన్ తర్వాత చేసే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి గందరగోళం పడకుండా ఎగ్జామ్ హాల్లో నిబ్బరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి TSPSC కొన్ని సూచనలు కూడా రోజు ఇస్తూనే ఉన్నది. మైదాకు పెట్టుకోవద్దని, బంగారు ఆభరణాలు పెట్టుకోవద్దని. ఆల్రెడీ TSPSC నెట్లో కూడా మోడల్ ఆన్సర్ షీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ముందుగా అభ్యర్థులందరూ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ముందుగా చేసుకుంటే ఎగ్జామ్ హాల్ పోగానే అదే ఉంటుంది. కాబట్టి గందరగోళడానికి అవకాశం ఉండదు. మన ఎగ్జామ్ హాల్ పోగానే ఎవ్వరు కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇన్స్ట్రక్షన్ చదవడానికి ఎవ్వరు కూడా మొగ్గు చూపెట్టరు. ఎప్పుడు బెల్ అయిద్దా ఎప్పుడు ఆన్సర్ తీసేయాలనే ఆన్సర్ సందర్భాలు ఉంటాయి. కాబట్టి ముందస్తుగానే TSPSC నెట్లో ముందస్తుగానే ఒక ఆన్సర్ షీట్ పెట్టడం జరిగింది. ఆ ఉన్నటువంటి నిబంధనలను చదువుకొని ఎగ్జామ్ హాల్లో ఒక జాగ్రత్తగా పరీక్ష రాసి విజయం సాధిస్తారని ఆశిస్తూ మన టీవీ తరపున మీకు ముందస్తుగా ఒక చెప్పడం అనేది జరుగుతున్నది.